ఈ ధ్యాన మార్గం కన్నా ముందు ఆధ్యాత్మికం ఏదో తెలుసుకోవాలనుకుంటేనే అక్కడికి వెళ్తాం కదా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీలో? నాకేంటంటే ఒకే కళ కొన్ని ఇయర్స్ కంటిన్యూ అయ్యేది, రోజు అదే వచ్చేది. అదేంటంటే ఎన్నేళ్ళు వచ్చింది ఇదే కళ మీకు? కనీసం 6-7 ఇయర్స్ వచ్చింది. కళలకు మీరు ఎలా తెలుసుకున్నారు సొల్యూషన్? మెడిటేషన్లో ఏం జరిగిందంటే, మీరు ఫస్ట్ టైం ధ్యానాన్ని విన్నది ఎప్పుడు, ఫీల్ అయింది ఎప్పుడు? కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకు పాస్ట్ పూర్వజన్మం తెలుస్తాయి అంటారు. ఈ ఒక్క క్యూరియాసిటీతో మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన తల్లిదండ్రులు అంటే జీవుడికి తల్లిదండ్రులైన శివపార్వతులు వచ్చి, నిజం చెప్పాలంటే ఒక టైంలో నాకు చిన్న నుంచి గాలి వెళ్ళేది. అదంతా అమ్మ కూర్చొని చేయించింది. సో నేనేం చేశానంటే ఏమీ చేయలేదండి, నేను కూర్చొని. మెడిటేషన్ ఏంటి, ఎందుకు చేయాలి, దానివల్ల ఏం మార్పు ఉంటుంది? ప్రతి వాళ్ళం పుడుతున్నాము వెళ్తున్నాము, అసలు పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మాత్రం ధ్యాన మార్గం ఒక్కటే అండి. ఇందులో ఏంటంటే మనకి ప్రకృతి అమ్మ వచ్చి ఆ చక్రాస్ ఓపెన్ అయినప్పుడు మనం శ్వాసతో సంబంధం లేకుండా ధ్యానం జరిగిపోతుంది అన్నారు. ఏం జరుగుతుంది అనేది మనం ఒక 4-5 పాయింట్స్ మనం గుర్తించాలి, అంటే నోటీస్ చేయాలన్నమాట మెడిటేషన్ చేసేటప్పుడు. ఫస్ట్ ఏంటంటే మన దృష్టి అక్కడి నుంచి పాస్ట్ జన్మలకు వెళ్ళడానికి నాకు అవకాశం దొరికింది. లోకాలు చూసారు, యమలోకం వెళ్ళాను, చూశాను. సో యమలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని శిక్షలు అనుభవిస్తాం మనం. శిక్షలు అనుభవించాం కదా అని ధ్యానంతో మన గ్రహాలని కూడా మన మీద ఎఫెక్ట్ లేకుండా చేసుకోవచ్చు అంటారు. అది నిజమేనా? నాకనే కాదు, మీకైనా ఎవరికైనా ఆ 3 గ్రహాల కలయిక గనక మన జీవితంలో ఉంటే. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. యోగ సాధన కోసం, ఆధ్యాత్మిక పురోగతి కోసం అనేక దేశాల నుంచి భారతదేశంలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఎందుకంటే మన దేశం కర్మభూమి అని చాలామంది నమ్మకం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటి? పూర్వజన్మలో సాధన ఎక్కడికి అంతమవుతుందో అక్కడి నుంచే మళ్ళీ ఇంకో బర్త్ తీసుకుంటారు అని. ఆ ఆత్మ అంతటి ఎన్లైటన్మెంట్ సోల్ అయ్యి ఉంటే ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఆ మనిషి ఆత్మ అటువైపే ప్రయాణం చేస్తుంది. అందుకే అందరూ యుఎస్కి వెళ్ళి మెకానికల్ వరల్డ్లో బిజీ అయితే, యుఎస్లో ఉండే ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యంగా మెడిటేషన్ ధ్యాన మార్గంలో అనేక డైమెన్షన్స్ని చూసి ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని పుస్తకాలు కూడా రచించినటువంటి సదృశ్య గారు ఈరోజు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్లేస్ ఎక్కడ అనేది కాదు, మన సోల్ దేన్ని ఆ పూర్వజన్మ వాస్తు ప్రకారం తీసుకువెళ్తుంది అనేది. అసలు మీరు ముందు ఈ ధ్యాన మార్గం కన్నా ముందు ఆధ్యాత్మికం ఏదో తెలుసుకోవాలనుకుంటేనే అక్కడికి వెళ్తాం కదా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీలో? ఇది అంటే చిన్నప్పటి నుంచి నాకు అసలు మన లోపల ఏముంటాయి అనేది ఒక క్యూరియాసిటీ అండి. అంటే వినడానికి మీకు వింతగా ఉండుండొచ్చు, కానీ ఫ్యామిలీలో కొంతమంది డాక్టర్స్, ఫ్రెండ్స్లో డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు, మెడికోస్. సో నేను వచ్చి ఆపరేషన్స్ చేస్తుంటారు కదా థియేటర్స్లో, హాస్పిటల్స్లో, నేను వచ్చి చూడొచ్చా అనేదాన్ని. సో అదొక క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి ఉండేది. బాడీ లోపల ఏముంటాయి అంటే బయటకు కనిపిస్తున్నాం, ఏంటి అసలు బాడీ లోపల అనేది, అది చిన్న క్యూరియాసిటీ తోటి ఆపరేషన్స్కి వెళ్ళేదాన్ని. చాలా చూశాను, అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, హాస్పిటల్స్ కాబట్టి కొంచెం ఈజీ అయింది. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ నాకు నిద్రలో మనకి డేజాబుల్ జరుగుతుంటాయి ఒక ఎక్స్పీరియన్స్లో. ఇది ఎప్పుడో చూసాము, మనం ఎప్పుడో జరిగింది సేమ్ అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటివి చాలా ఫ్రీక్వెంట్గా జరిగాయి. సో ఏంటిది అని అనుకునేదాన్ని. ఇంట్లో ఇలానే జరిగింది కదా, ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి వచ్చేసాం కదా, ఆల్రెడీ రెడీ అయ్యాం కదా, చిన్నయ్యాయి ఇలాంటివి అంటుంటే అక్క వాళ్ళు నవ్వి ఏంటి అంటే చిన్నది కదా ఏదో తమాషగా మాట్లాడుతుంది అన్నట్లు అలా ఉండేది ఇంట్లో. కానీ అలాంటివి చిన్నప్పటి నుంచి ఉన్నాయి నాకు. ఆ కళలు కూడా అండి, ఇప్పుడు ప్రతి మనిషికి రోజుకో కలర్ రావచ్చు, డిఫరెంట్ కలర్ రావచ్చు. నాకేంటంటే ఒకే కళ కొన్ని ఇయర్స్ కంటిన్యూ అయ్యేది, ఒక వయసు వచ్చిందాక. ఆ తర్వాత ఒకే ఒక కళ రోజు అదే వచ్చేది. అదేంటంటే ఎవరో అంటే మేము 2 ఫ్లోర్లు ఇల్లు అమ్మ వాళ్ళది, ఒక 5 bedrooms ఇల్లు. సో కింద పూజ గదిలో ఉంటుంది. ఆ పూజ గదిలో నుంచి ఎవరో పైన పడుకున్న నాకు ఆ గజ్జల శబ్దం వినిపించేది. పూజ గది నుంచి ఎవరో నడుచుకుంటూ వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కువచ్చి నా తలుపు దగ్గరకు వచ్చి తచ్చెట్లాడేవాళ్ళు. ఎవ్రీ డే నాకు ఇలానే అనిపించేది. ఎన్నేళ్ళు వచ్చింది ఇదే కదా మీకు? కనీసం 6-7 ఇయర్స్ వచ్చి ఉండొచ్చండి. ఎవ్రీ డే
నాకేంటంటే ఇలాంటి ఎవరితో డిస్కస్ చేయక అందరికీ ఇంతే అనుకునేదాన్ని. మనం ఏదైనా షేర్ చేసుకుంటే కదా ఓకే ఇలా అందరికీ జరగదు అన్న విషయం నాకు తెలియదు. సో అలా వచ్చేది. అది అంతా మెడిటేషన్లో నాకు క్లారిటీ వచ్చింది. అసలు నా దగ్గరికి ఎవరు వస్తున్నారు, నాకు ఏం జరుగుతుంది ఏంటి అన్నది మెడిటేషన్లో అంటే జీవించిన కాలంలో మనిషిగా అసలు అప్పుడంతా ఏం జరిగింది అనేది మెడిటేషన్లో ప్రతి ఒక్క రోజు నాకు క్లారిటీ వచ్చేసిందండి. మెడిటేషన్ వైపు ఎలా వెళ్ళారు? మెడిటేషన్లో ఏంటంటే నాకు పూర్వజన్మలు తెలుస్తాయి అంట మెడిటేషన్ చేస్తే, అంటే ఆ క్యూరియాసిటీ తోటి స్టార్ట్ చేశాను. అంటే మీకు ఈ మెకానికల్ వరల్డ్ కాక దీని బియాండ్ ఏదో ఉంది అది తెలుసుకోవాలని ముందు నుంచి మీకు కనిపించే దాని వెనక కనిపించింది ఏది తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంది. అంటే దాని మీనింగ్ అంత క్లారిటీగా నాకు తెలియదు, కానీ సంథింగ్ ఏదో అయితే ఉంది. ఎందుకంటే నా కళల్లోనే నాకు తెలుస్తూ ఉండేది. ఏదో నాకు తెలుస్తుంది, ఎక్కడికో వెళ్తున్నాను చేస్తున్నాను, మళ్ళా ఆ జరిగిన దానికి మళ్ళీ వెళ్తున్నాను. అది ఫ్యూచరా పాస్టా లేకపోతే జరిగేది నాకు ముందే తెలుస్తుందా అన్న క్వశ్చన్ ఉండిపోయింది నా మైండ్లో. అవన్నీ మెడిటేషన్లో ఇవన్నీ కరెక్టే, నాకు పిచ్చి కాదు అనేది అర్థమైంది. చిన్నప్పుడు అర్థం కాదు కదండి. అంటే మనం మాట్లాడినప్పుడు బయట వాళ్ళు అంటుంటారు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అర్థం లేకుండా అన్నట్లు. సో ఓకే, అంటే ఇంట్లో ఏమైనా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ముందు నుంచి అమ్మ నాన్న వాళ్ళు ఎక్కువ పూజలో హోమాలు లేకుంటే ధ్యాన మంత్ర మార్గాల్లోనూ ఉన్న వాళ్ళు ఉన్నారా? అయ్యి అస్సలు లేవండి మా ఇంట్లో. అమ్మకి భక్తి ఎక్కువ. అమ్మ రోజు పూజ చేసుకుంటుంది, పొద్దున పూజ చేసుకుంటుంది, సాయంత్రం దీపం పెడతాం. ప్రతి ఇంట్లో మనం ఇలానే కదా చేస్తాం. కాకపోతే సాయంత్రం వచ్చేసరికి మేము 4 ఆడపిల్లలు, నేను చిన్నదాన్ని. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి చేత దీపం పూజ అది చేయించేది పెట్టించేది అనమాట. అత్తగారింటికి వెళ్తే మీకు చిన్న బేసిక్స్ తెలిసి ఉండాలి చేయండి అని అలా చేయించేది. అంటే ధ్యానం అనేది చాలా మంది ఈ మధ్య స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడం కోసం 10-10 నిమిషాలు చేస్తుంటారు. అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చేస్తున్న చాలా మందికి ధ్యానం అంటే ఏంటో నిజంగా తెలియదు. కళ్ళు మూసుకొని చేస్తుంటారు, ఏమంత కొంతమంది థాట్స్ అబ్జర్వ్ చేయండి అంటారు, కొంతమంది ఏమో శ్వాసను అబ్జర్వ్ చేయండి అంటారు. మీరు ఫస్ట్ టైం ధ్యానాన్ని విన్నది ఎప్పుడు, ఫీల్ అయింది ఎప్పుడు? ధ్యానం గురించి అసలు విన్నది అంటే 2012 అది ఫస్ట్ టైమే. మా అక్క వాళ్ళు మినియాపోలిస్లో ఉంటారు, మెడిటేషన్ నేర్పిస్తున్నారు మాకు అంటే, అవునా మెడిటేషన్ అంటే అసలు ఏంటో కూడా నాకు తెలియదు. అంటే ఏంటి అసలు ఏం చేయాలంటే కూర్చోవాలంట, కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకు పూర్వజన్మలు తెలుస్తాయి అంట. అంటే ఈ ఒక్క క్యూరియాసిటీ తోటే స్టార్ట్ చేశానండి. ఇంత లైఫ్ మారిపోయి ఇంత జర్నీ చేస్తానన్న అదే ఆ రోజు నాకు అసలు ఏమీ తెలియదు. మీరు ఎలా కూర్చున్నారు? మీరు అంటే ఏ మార్గం? ధ్యానం అని ఒకటే అంటారు, కానీ ధ్యానంలో 100 మళ్ళీ. మీరు దేన్ని పట్టుకున్నారు? శ్వాసను పట్టుకున్నారా? ఆలోచనని గమనించడానికి చూసారా? శూన్యంలోకే ఉండేయడం చూసారా? ఏం చూసారు? డే 1 అయితే శ్వాస మీద ధ్యాస పెట్టాలి అన్నదే నాకు తెలిసింది. అంటే నాకు చెప్పింది అలా చెప్పారు. కూర్చున్నాను, అది ఒక్క క్షణం అయితే నేను చేశానండి. మేబీ 2-3 శ్వాసలు తీసుకొని ఉంటారు వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం. ఆ 2-3 క్షణాలే నేను వాళ్ళు చెప్పిన పద్ధతి చేసింది. ఆ తర్వాత శ్వాస అసలుకి అవసరమే లేదని, అవసరం అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనం న్యాచురల్గా ప్రతి జీవి న్యాచురల్గా తెలిసింది చేసేదే శ్వాస. సో మెడిటేషన్లో దానికి ప్రత్యేకించి చేయక్కర్లేదు. అసలు శ్వాసకి మెడిటేషన్కి సంబంధం లేదని నాకు అర్థమైంది. అది సంబంధం ఎలా ఉంటుందంటే, మన మెడిటేషన్ చేసేటప్పుడు మన అంటే జీవుడికి తల్లిదండ్రులైన శివపార్వతులు వచ్చి మనకి నేర్పిస్తారు మెడిటేషన్లో. ఆ టైంలో శ్వాస ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మనకు తెలియకుండా నేచర్ ద్వారా మన బాడీనే చేంజెస్ జరిగిపోతుంటాయి. అది క్లారిటీగా తెలుస్తాయండి. కళ్ళు మూసుకున్న మనకి లోపల ఏం జరుగుతున్నాయి అన్నది క్లారిటీగా తెలిసిపోతుంది. సో అవి ఏంటి అన్నది మనం డీప్గా శ్వాస తీసుకున్నామా, అదే ఇన్హేల్ చేసామా ఎక్సెల్ చేసామా అన్న దాంతో అసలు సంబంధం లేదు. ఆ శ్వాస ఎక్కడి నుంచి అయినా వస్తుంది. నిజం చెప్పాలంటే ఒక టైంలో నాకు చిన్న నుంచి గాలి వెళ్ళేది, చిన్న నుంచి గాలి వచ్చేది. ఎట్లాగా ఏంటన్నది నాకు తెలియదు. అదంతా అమ్మ కూర్చొని చేయించింది. సో నేనేం చేశానంటే ఏమీ చేయలేదండి. నేను కూర్చొని నా జీవుడికి టైం ఇచ్చాను, వాడి గురించి వాడు తెలుసుకోమని, అంతే. సో అది మనం ఇస్తే చాలు, ఓకే, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అంటే మీరు ఈ విషయం ఎప్పుడు తెలుసుకున్నారు? ఇంత డీప్ మెడిటేషన్లోనే. నాకు తెలిసి చేయలేదు కదా ఏదీను, అనుకోకుండా కూర్చున్నాను, ఒక క్యూరియాసిటీతో కూర్చున్నా, నీ అన్నీ జరిగిపోతా ఉన్నాయి. అంటే నాకు ఆ టైం వచ్చింది. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు కదా మేడం, ఇన్ని గంటలు కూర్చున్నాను కదలకుండా, నేను 8 గంటలు ధ్యానం చేస్తా, నేను సమాధి స్థితి చూసా, ఇటువంటివి వింటా. మీరు ధ్యాన మార్గంలో ఉన్నారు, ఒక పుస్తకాన్ని రచించాలంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే తప్ప అది అవ్వని పని. మీరేం గమనించి సమాధి స్థితి అంటే ఎన్ని గంటలు కూర్చోవడం ఆసన సిద్ధి అంటారు, ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు మీరు? సమాధి స్థితి అంటే ముందు ఏంటి అన్న చెప్తాను. సమాధి స్థితి అని ఎప్పుడు అంటామంటే, జీవుడు మన లోపల ఉన్నాడు, జీవుడు ఆత్మగాని. సో మెడిటేషన్లో ఒక ప్రాసెస్లో వాళ్ళిద్దరూ యాక్టివేట్ అయితే
మనకి కొన్ని లాక్స్ ఉంటాయి బాడీ లోపల. ఆ లాక్స్ అన్లాక్ అయితే అప్పుడు వాళ్ళు ఈజీగా బయటకు వస్తారన్నమాట. జీవుడు బయటకు వచ్చి ప్రయాణించేటప్పుడు బాడీలో జీవుడు లేడు కదా, ఇప్పుడు మనం కూర్చుంటున్నాం. ఇప్పుడు చనిపోయినప్పుడు ఏమవుతుంది, జీవుడు కానీ ఆత్మ కానీ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతారు, అప్పుడు మనం ప్రాణం పోయింది అంటాం. సో ఇది కూడా అంతే, మెడిటేషన్ ప్రాసెస్లో జీవుడు ఆత్మ బయటకు వచ్చారు కాబట్టి శరీరం ఇంకా ఇక్కడే ఉండి మెడిటేషన్ చేస్తుంది కాబట్టి దాన్ని సమాధి స్థితి అంటాం. అంటే శరీరం ఒక ప్రశాంత స్టేట్లో అలా ఉండిపోతుంది కొన్నాళ్ళు. దాని అంటే జీవుని ప్రయాణం వాడు చేసి మళ్ళీ తిరిగి వచ్చేదాకా శరీరం అలా ఉంటుంది. అలానే మన రొటీన్ లైఫ్లో మార్పులే ఉండవు, ఎందుకంటే ఇంకా 5 ఎలిమెంట్స్ మన దగ్గరే ఉన్నాయి కదండి. సో శరీరంలో జరుగుతూ ఉంటుంది. ఆ అనుభూతి మీరు ఎన్నిసార్లు పొందారు? ఆ ప్రాసెస్ జరిగేంత వరకు మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ ఉంటుందండి. అలాగా మనం ఎంత అంటే ఇప్పుడు అది అంతా మన పూర్వకర్మాలని పట్టు కూడా ఉంటుంది. కొంతమందికి సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమందికి లైఫ్ టైం పట్టొచ్చు, నాకు ఫ్యూ మంత్స్ పట్టు. అంటే ఇలా కొంతమందికి పూర్వజన్మలో ఆ పీక్స్కి వెళ్తే కళ్ళు మూసుకోగానే సమాధిలోకి వెళ్ళిపోతాం. అది ఆ మూసుకోవడం వరకే వాళ్ళ కర్మ నడిపిస్తుంది అంతే. అంతే. ఇప్పుడు మీకు అదే జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, అది జరిగింది. అవును. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మీరు సడన్గా కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళకి కంగారు ఉంటుంది. ఈ అమ్మాయి పెద్ద అంటే మంత్రతంత్రాలు, ఈ సాధనలు, గురువులు ఎవరు లేరు, ఏంటి ఇలా కూర్చొని కదలట్లేదు, ఇలా కంగారు వస్తుంది. వాళ్ళకేమో అర్థం కాదు మీరు ఏం చేస్తున్నారు. అలా కంగారు పడ్డ సందర్భాలు ఉన్నాయా? యాక్చువల్గా సమాధి స్థితి అంటే నేను చెప్పింది కరెక్టే, కానీ మెడిటేషన్ చేసినంత వరకు ఆ ప్రాసెస్లో ఉంటుంది. మెడిటేషన్ నుంచి బయటకు అంటే అది ఒక ఫైనల్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో మీరు కూర్చొని కళ్ళు మూసుకున్నా కళ్ళు మూసుకోకపోయినా జరుగుతూ ఉంటాయి బాడీలో. స్టార్టింగ్లో అలా ఉండదు. స్టార్టింగ్లో మనం కొంచెం కష్టపడాలి, ఏదైనా అంతే. ఏదైనా నేర్చుకోవాలంటే మొదట్లో అసలు దాన్ని అవగాహన చేసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అది అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకంటూ ఒక దారి దొరికిన తర్వాత దారిలో వెళ్ళిపోవడం ఈజీ కదా, మీరు దారి కనుక్కోవడం కష్టం. ఒకసారి ఇది దారి అని తెలిస్తే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అలా అనమాట. సో మీకు ఎలా ధ్యానంలో మీ వచ్చే కళలకు మీరు ఎలా తెలుసుకున్నారు సొల్యూషన్? మెడిటేషన్లో ఏం జరిగిందంటే, ఇప్పుడు నేచర్లో మనం వెళ్ళిపోతుంటాం. నేచర్లో ఒకసారి మెర్జ్ అయిన తర్వాత పాస్ట్కి వెళ్తాం, ఫ్యూచర్కి వెళ్తాం. సో అలా పాస్ట్కి ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఏ అనుభవాలు అయితే జరిగినాయో అవి మళ్ళీ ఆ టైంకి వచ్చినప్పుడు అంటే ఈ నేచర్ స్ప్రెడ్ అవుట్ అయిపోతుంటుంది. మనం కూడా అంటే మనలో ఉన్న 5 ఎలిమెంట్స్ కూడా నేచర్తో పాటు స్ప్రెడ్ అవుట్ అయినప్పుడు మనకు తెలుస్తుంది ఏ టైంలో ఎక్కడున్నామో ఆ టైంలో ఏం జరిగింది అని. సో అది క్లారిటీగా తెలిసిపోతుందండి. ఇంక మనకి కొత్తగా నేర్చుకునేది ఉండదు. మనకి రేపు ఏం జరగబోతుంది అన్నది ఈరోజే తెలిసిపోతుంది. కానీ దాని గురించి ఆలోచించే టైం మనకు ఉండదు. ఎందుకంటే ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసేస్తూ ఉంటాం. చాలా నాలెడ్జ్ ఉంటుందండి. ఇప్పుడు పూజ అనుకోండి, భక్తి అనుకోండి, అది ఒక సబ్జెక్ట్, ఇది ఒక సబ్జెక్టు. ఆస్ట్రాలజీ అనుకోండి, అది ఒక సబ్జెక్టు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది మెడిటేషన్. సో మీరు ఒక భక్తిలోకి వెళ్ళాలంటే భక్తి మార్గం, అది దానికి ఇండివిజువల్ మార్గం. ఒక ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే అది ఒకటి, యోగా చేయాలంటే ఇది ఒకటి. కానీ మెడిటేషన్లో ఇవన్నీ కలిసి వస్తాయి. సో ఇంత నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తున్నప్పుడు ఏ ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేసినా ఇంకా అటువైపు వెళ్ళిపోతాం ఆ పాత్రలో. సో నా విషయం ఏం జరిగిందంటే, నేను ఏ ఒక్కదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల. నా లైఫ్ పర్పస్ ఏంటంటే అసలు మెడిటేషన్లో ఏం జరుగుతుంది, అసలు ఎంటైర్ ప్రాసెస్ A to Z ఎలాగా అన్నది నేను తెలుసుకొని అందించాలి అన్నది నా లైఫ్ ఎయిమ్ ఈ జన్మకి. సో అది తెలుసుకోవడానికి వచ్చాను కాబట్టి ఏ ఒక్కదాని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా అంటే పక్కకి వెళ్ళిపోకుండా ఆ పాత్రలో స్ట్రైట్గా అవన్నీ దాటుకుంటా అన్ని చూసుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను, దాటుకుంటా డిటాచ్డ్గా వస్తూ ఉన్నాను. అది అసలు మీరు చెప్పండి, మెడిటేషన్ ఏంటి, ఎందుకు చేయాలి, దానివల్ల ఏం మార్పు ఉంటుంది? ధ్యానం అనేది ఏంటంటే, ఇప్పుడు మనం పుట్టాం కదా, అసలు ఎందుకు పుట్టాం, పుట్టడానికి కావాల్సిన అసలు పర్పస్ ఏంటి, అసలు ఎందుకు వచ్చాం, ప్రతి వాళ్ళం పుడుతున్నాము వెళ్తున్నాము, అసలు పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మాత్రం ధ్యాన మార్గం ఒక్కటే అండి. ఇందులో ఏంటంటే మనకి 5 చక్రాస్ ఉంటాయి బాడీలో. సో మా ప్రకృతి అమ్మ వచ్చి ఆ చక్రాస్ ఓపెన్ అయినప్పుడు మనం ప్రకృతిలో మర్జ్ అయినప్పుడు అసలుకి సృష్టి ఏం జరిగింది అన్నది మనకు అర్థం అవుతుంది. ఆ సృష్టిలో మనం కూడా ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఈ రోజు పరమాత్మ నుంచి వచ్చి మనకి హ్యూమన్ బాడీ రాలా, అంటే ముందు నుంచి హ్యూమన్ బాడీస్ ఉన్నా లేకపోయినా ప్రతి జన్మ తీసుకుంటా ఈ జన్మకు వచ్చాం. అంటే సృష్టి స్టార్ట్ అయ్యానా లేదు కదా. సో ఆ ఒక్క జన్మ ప్రతి ఒక్క జన్మ తెలుసుకుంటూ వస్తుంటాం అనమాట. వచ్చి మళ్ళా పరమాత్మలో ఏకమైనప్పుడు ఇది ధ్యానము అని మనకు అర్థం అవుతుంది. ఓకే. సో మీరు పుస్తకం రాయాలన్న తలంపు ఎప్పుడు వచ్చింది మీకు?
మరి నేను మెడిటేషన్ చేశాను, నా లైఫ్ పర్పస్ నేను ధ్యానం చేసి ధ్యానం ప్రాసెస్ మీకు చెప్పాలి అనుకున్నాను. మరి ఎలా చెప్పాలి మీకు? అందుకని బుక్స్ రాశాను అనమాట. ముందు తెలుగులో బుక్స్ రాసి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తెలుగులో రిలీజ్ చేశాను. ఇప్పుడు వాటికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు ఇంగ్లీష్లో. చాలా మంది మెడిటేషన్ గురించి చెప్తున్నారు. ఎంతో మంది, ఓషో గారు మాట్లాడారు, రమణుల వారు ఒక ధ్యాన మార్గం, రామకృష్ణుల వారిది ఒక మార్గం, ఇలా ఎన్నో మార్గాలు ఎంతోమంది మహనీయులు చెప్పారు. మీరు మెడిటేషన్ ఇందులో ఉన్నదంతా కాక మీ పుస్తకంలో కనిపించే కొత్తది ఏంటి? వాళ్ళందరూ ఏం చెప్పారన్నది నాకు తెలియదు. నేను ఏది చదవలేదు, ఏది వినలేదు కూడా. ఒక్క రమణులది అయితే నేను విన్నాను. ఎందుకంటే అది మా అమ్మ రమణ మహర్షి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది. అప్పటికి నాకు ఇంకా మెడిటేషన్ అసలు ఏం తెలియదు. నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను. అమ్మ అక్కడికి వెళ్ళి నేను రమణాశ్రమానికి వెళ్ళాను, చాలా బాగుంది అని అయితే నాకు ఒకసారి చెప్పింది, అది గుర్తుంది. అది ఎవరమ్మ అసలు ఏంటి అంటే, అమ్మ చెప్పింది ఏంటంటే, ఆయన బాలుడిగా ఉన్నప్పుడు బాడీలో నుంచి బయటకు వచ్చి తను చూసుకున్నాడు. అప్పటి నుంచి తనకి ఇలా ధ్యానమో అవన్నీ అబ్బినయ్యి అన్నట్లు చెప్పింది. మరి ఎంతవరకు నాకు సరిగ్గా గుర్తున్నది లేదు అన్నది నాకు తెలియదు. నేను అటువైపు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ నా విషయంలో ఏంటంటే, మనం ప్రతి ఒక్కళ్ళకి తెలియని శక్తి మనలో ఉందండి. దాన్ని బయటకు తీయాలి మనం. అది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం కళ్ళు తెరిచి మనం చేసే పనులన్నీ మన బాడీ చేస్తుంది. బాడీలో ఉన్న జీవుడిని కానీ, అంటే జీవుడు అంటే మనల్ని కానీ, అసలు మనం ఏంటి అన్నది జీవుడు అనమాట. సో మనం ఎందుకు వచ్చామని తెలియాలంటే మన జీవుడి గురించి తెలియాలి. సో ఆ జీవుడి గురించి కానీ, మన బాడీలో ఉన్న పరమాత్మ గురించి కానీ తెలియాలి అంటే మాత్రం ధ్యానం చేయాలి. ఓకే, ఇప్పుడు కుండలిని యాక్టివేట్ అవుతుంది ధ్యానంతో అని కొందరు అంటారు. ఇప్పుడు షడ్ చక్రాలు, పైన సహస్రాలు, 7 చక్రాలు ఉంటాయి. మూలాధార బ్లాకేజ్ ఉంటుందంటారు. ఇలా 7 చక్రాల్లో బ్లాకేజ్ ఉన్నా కష్టం. అదంతా ధ్యానంతో ఆ చక్రాల బ్లాకేజ్ అని తొలగిపోతాయి, అప్పుడు కుండలిని యాక్టివేట్ అవుతుంది అని అంటారు కదండి. ఇది మీరు అనుభూతి చెందారా? ఇది నిజమేనా? ఎలా జరుగుతుంది? చక్రాలకు బ్లాకేజ్ అంటూ ఉండదండి. అది రాంగ్ కాన్సెప్ట్ అని నా ఉద్దేశం. నేను ఫస్ట్ టైం వింటున్నాను. చక్రాలకు బ్లాకేజ్ కాదు, యాక్చువల్గా మన హ్యూమన్ బాడీ కదా. ఇప్పుడు మనకి ఆయుష్ తీరిపోయిన తర్వాత మనలో నుంచి జీవుడు, ఆత్మ బయటకు వచ్చేస్తారు. ప్రకృతిలో ఉన్న 5 ఎలిమెంట్స్ ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు శరీరం నిర్జీవం అయిపోయింది అని అంటాం. మెడిటేషన్ లో ఏంటంటే, మనం చనిపోకుండానే ఈ ప్రకృతిలో ఉన్న, అంటే మనలో ఉన్న 5 ఎలిమెంట్స్ ని బయటకు తీసుకురావచ్చు, మనలో ఉన్న జీవుణ్ణి బయటకు తీసుకురావచ్చు, మనలో ఉన్న ఆత్మని బయటకు తీసుకురావచ్చు. ఇంతకనే మనం మాట్లాడుకున్నాం కదా సమాధి స్థితి అని. ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఉండే శరీరాన్ని సమాధి స్థితిలో ఉంది శరీరం అంటాం అన్నమాట. మెడిటేషన్ లో నాకు అర్థమైన ప్రాసెస్ అది. ఇప్పుడు క్రియాయోగం, పరమహంస యోగానందుల వారు ఉన్నారు. ఆయన మరణించాక కూడా సైంటిస్టులకు కూడా అంతుపట్టకుండా కొన్ని రోజుల పాటు ఆయన బాడీ ఎటు డీకంపోజ్ అవ్వకుండా ఉండింది. ఆయన క్రియాయోగంలో అదే, ఆ ధ్యాన మార్గంలో అది సాధ్యం అంటారు. వాళ్ళంతా శ్వాసతో బంధిస్తారు కదా. ఇప్పుడంతా శ్వాస అని అంటున్నారు. మీరు మెడిటేషన్ ఒక్కసారి మీకు కుదిరింది అన్నారు కదా. కుదిరిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంది ఏంటి? మీ లోపల శ్వాసతో సంబంధం లేకుండా ధ్యానం జరిగిపోతుంది అన్నారు. ఏం జరుగుతుంది అనేది మనం ఒక 4-5 పాయింట్స్ మనం గుర్తించాలి, అంటే నోటీస్ చేయాలన్నమాట మెడిటేషన్ చేసేటప్పుడు. ఫస్ట్ ఏంటంటే మన దృష్టి, దాన్ని మనం దివ్య దృష్టి అంటాం. ఇంకోటి మన వినికిడి. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం ఏమైనా సందేశం వినాలంటే వాళ్ళ వాయిస్ మనకి ఎలా వినిపిస్తుంది అనేది. ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో ఉన్న మెమరీ, నేచర్కి ఒక మెమరీ ఉంటుంది. ఇంత నేను చెప్పాను కదా, నా పాస్ట్ జన్మలన్నీ నాకు కనిపించినాయి అని. అది ఎలా కనిపిస్తాయి? నేచర్లో ఉన్న మెమరీ ద్వారా మనం పాస్ట్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేసాము ఏంటి అని అదంతా ఇప్పుడు ఒక లైబ్రరీ లాగా ఉంటుంది అనమాట నేచర్లో. అది మనకు రివీల్ అవుతుంది. సో వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే నేనైతే విన్నాను, చాలా మంది చెప్పారు, మా గురువు గారు చెప్పారు అసలు కళ్ళతోటి చూడకూడదు, ఒకవేళ ఏమన్నా విజన్స్ కనిపించినా వాటిని ఇగ్నోర్ చేయాలి అని. లేదు, మన గురించి మనకు తెలియాలంటే మనం ఏం చేసాం అన్నది మనకు కనిపించాలి. ఏం చేసాం అన్నది మనం చూడగలగాలి, చూస్తేనే కదా మనకు తెలిసేది. సో మనం కళ్ళు మూసుకొని మన జీవుడిని యాక్టివేట్ చేస్తే వాడేం చూస్తున్నాడో అది మనకి కనిపించి మనమేం అంటే అది జీవుడు అంటే మనమే కదా, మనమేం చేస్తున్నాం అనేది మనకు కనిపిస్తుంది. సో మనకి పూర్తిగా అర్థం అవుతుంది అసలు మనమేంటి, మనం పాస్ట్ జన్మలో ఏం చేసాం, అంతకుముందు జన్మలో ఏం చేసాం, మనకు అసలు కర్మలు మనతోటి వస్తున్నాయా, కర్మల ద్వారా ఈ జన్మ వచ్చిందా, లేకపోతే మనం పుట్టాలి అనుకొని ఏమైనా సాధించడం కోసం, ఏమైనా సందేశం ఇవ్వడం కోసం మనం పుట్టామా, అసలు ఏంటి, ఎందుకు మనకి లైఫ్ వచ్చింది,
మనం ఏం సాధించాలన్నది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తాము, ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే ఎంతైనా తెలియనప్పుడు అజ్ఞానం వేరు, తెలిసిన తర్వాత ఆ జన్మలు ఆ జ్ఞాపకాలు అనేవి ఇబ్బంది కలిగించలేదు ఎప్పుడు? కలిగించవు, ఎందుకంటే పాస్ట్ ఈజ్ ద పాస్ట్ కదండి. మనం అవన్నీ కొంచెం ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాతే ముందుకి వెళ్తా ఉంటాము. అండ్ కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయంటారు. ఇప్పుడు మన ఈ భౌతిక నేత్రాలకు అన్ని కనిపించవు, అభౌతికమైన దానికి కనిపిస్తుంది అంటారు కదా. సౌండ్స్ కూడా అంతే, మనకు కనిపించి చెవులకు కాకుండా వినిపించాలంటే ఇంకా వేరే స్థితికి వెళ్ళాం. మీరు అన్నారు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి అని, అది మెడిటేషన్లోనే. అనదర్ డైమెన్షన్ని మనం ఓపెన్ చేయాలంటే ఇలాంటి ఆధ్యాత్మిక సాధన వల్లే సాధ్యం. మీకు మెడిటేషన్ అలా వినిపించినాయి ఏంటి, కనిపించినాయి ఏంటి? వినిపించినాయి అంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఎర్లీ స్టేజెస్లో నాకు ఫ్లూట్ వినిపించింది, కృష్ణుడి ఫ్లూట్. అంటే కృష్ణుడా అనే క్లారిటీగా చెప్పట్లేదు, అంటే కృష్ణుడు అనుకుంటాం కదా, అలాగా ఫ్లూట్ వినిపించింది. ఏంటిది వినిపిస్తుంది అంటే కళ్ళు మూసుకుని ఉంటాం కదా, ఏంటిది వినిపించింది అన్నట్టు ఒక చేయి బాటేస్తాం. ఆ తర్వాత కొన్ని సౌండ్లు రూమ్లో, ఎందుకంటే మనకు ఎనర్జీ వచ్చినప్పుడు వేరే దగ్గరలో, ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, సూసైడ్ చేసుకున్న, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలు వచ్చేసేసి ఎక్కడికి వెళ్ళాలి అన్నది వాళ్ళకి తెలియదు అనమాట. సో దే విల్ బి రోమింగ్ అరౌండ్. సో ఆ ఆత్మలు అనుకోకుండా బయటకు వచ్చిన ఆత్మలు, అంటే చనిపోయిన ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళ ఆయుష్ ఇంకా తీరకుండా చనిపోయారు కాబట్టి. సో అలాంటి వాళ్ళు మన దగ్గర ఎనర్జీ వస్తుంటుంది కదా మనకు రోజు, అందుకని మన వల్ల ఏమన్నా ఉపయోగం ఏమో అన్నట్లు అవి మన దగ్గరికి వస్తాయి. కానీ ఏం చెయ్యవు, భయపడక్కర్లేదు మెడిటేషన్ చేస్తుంటే. కానీ సౌండ్లు అయితే వినిపిస్తాయి, మనకి తెలుస్తుంటుంది ఎవరు అయితే మన దగ్గర తచ్చట్లాడుతున్నారు అన్న విషయం అయితే తెలుస్తుంది. అయితే ఆ తర్వాత నాకు వినిపించింది ఏంటంటే, నేను అంతకుముందు ఫ్యూ ఇయర్స్ నుంచి, అంటే మెడిటేషన్ చేయక ముందు నుంచి నేను కొంచెం మారాను మనిషిగా. కొంచెం డిప్రెషన్ అంటే మా అమ్మ చనిపోయింది, ఆ కారణం వల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను. ఆ తర్వాత ప్రశాంతత వచ్చింది. మార్పు ఏమొచ్చినా మనకు తెలుస్తుంది కదా, కొంచెం కోపం తగ్గింది, శాంతంగా ఉంటున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నాను ఎదుటివాడిగా, ఇట్లాంటివన్నీ మార్పులు వచ్చి నేను మారాను అనుకుంటా మా అక్కలకు కానీ ఫ్రెండ్స్కి కానీ చెప్తుంటా, నాకు తెలియకుండా చాలా మార్పులు వస్తున్నాయి నాలో అన్నట్టు. సో అది నాకు ఒక వాయిస్ వినిపించింది, ఏంటంటే నువ్వు అద్దంలో కాకుండా, అద్దం లేకుండా నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీలో నిజమైన మార్పు వచ్చినట్టు అని. ఒక క్షణం నాకు, నేను అందరితో చెప్తున్నాను, ఈ వాయిస్ ఎలా వినిపించింది నాకు అన్న ఆశ్చర్యం, ఒక వింత అనిపిస్తుంది కదా, ఒక కాన్వర్సేషన్ లాగా. ఎవరో ఇప్పుడు మీరు నాకు కనిపించట్లా, మీ వాయిస్ నాకు వినిపిస్తే అయ్యి బాబోయ్ ఎవరంటున్నారు ఈ వాయిస్ అన్నది అనిపిస్తుంది. అప్పుడు నాకు అనిపించింది దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. సో దాన్ని నేను ఫ్యూచర్లో మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యానంలో మన జీవుడు బయటకు వచ్చి మనల్ని చూస్తాడు ఫిజికల్గా, దానికి అర్థం అక్కర్లేదు. జీవుడు కూడా మనం వేరే జన్మ తీసుకునేదాకా మన జీవుడు మన రూపంలోనే ఉంటాడు. ఈ జన్మలో మనం ఏ రూపంలో అయితే ఉన్నానో అదే రూపంలో ఇంకొక జన్మ వచ్చి ఇంకొక శరీరం వచ్చేదాకా ఈ రూపమే ఉంటుంది నాకు. సో అదనమాట దాని అర్థం. అర్థం లేకుండా నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీలో నిజమైన మార్పు వచ్చినట్టు అని. మెడిటేషన్లో కూర్చోగానే నాలో నిజమైన మార్పు రాలేదు కదా, టైం పట్టింది. మేడం, మీరు మీ గురువు అని మధ్యలో ఒక సందర్భంలో అన్నారు, గురువు మెడిటేషన్ కాలేదైనా మంత్రం ఆధ్యాత్మిక మార్గం మొదటి దశలో తీసుకున్నారా? మీ గురువు ఎవరు, ఏం నేర్పించారు ఆయన? నేను ధ్యానం చేసినప్పుడు నాకు చక్రాలు ఓపెన్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయండి. నాకు ఎవరిని అడగాలో అర్థం కాల. నాకు తెలిసిన ఒకళ్ళిద్దరిని అడిగాను, వాళ్ళకి ఏం అర్థం కాలేదన్నారు. సో మా ఇంట్లో అమ్మ చనిపోయింది, ఇంకా పెద్ద తరహాగా అమెరికాలో ఉన్నది మా మామయ్యే, మా అమ్మ తమ్ముడు. మామయ్యకి ఫోన్ చేసి, ఏంటి మామయ్య నాకు ఇలా జరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు. మామయ్యకి కొంచెం ఆధ్యాత్మికం ఉన్నదని విన్నాను, కాకపోతే ఎప్పుడు డిస్కస్ చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ లేక సబ్జెక్టు. అంటే మీ ఊళ్ళోనే మయామిలో జ్యోతిర్మయానంద గారు అని ఉన్నారు, శివానంద గారి శిష్యులు, ఆయన దగ్గరికి వెళ్ళు అంటే ఆయనకి ఫోన్ చేస్తే 10 డేస్కో 15 డేస్కో కానీ నాకు అపాయింట్మెంట్ దొరకల. ఈ లోపు ఏంటంటే నాకు జరగాల్సినవి జరిగిపోతున్నాయి, చక్రాలన్నీ ఓపెన్ అయిపోయినాయి. నాకు అర్థమైంది. మీకు ఎలా తెలుస్తుంది చక్రాస్ ఓపెన్ అవుతున్నాయి అనేది? ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని గిచ్చితే మీకు తెలుస్తుంది కదా. అవును, సేమ్ అది ఊరిగానే మనకు తెలియకుండా అవ్వదండి. తెలియకుండా ఏ చక్ర ఓపెన్ అవ్వదు. చక్ర ఓపెన్ అవ్వాలంటే మన బాడీలో ట్రెమెండస్ ఎనర్జీ వెళ్ళాలి, అది కింద నుంచి దానికి మార్గం లేదు. ఏ రంధ్రం గుండా ఎనర్జీ మన బాడీలోకి ఎంటర్ అయిందో ఆ రంధ్రం గుండానే ఎనర్జీ బయటికి రావాలి, ఇంకా వేరే సోర్స్ లేదు బాడీకి. ఎందుకంటే జీవుడు ఎంటర్ అవ్వాలన్నా బయటికి రావాలన్నా అది ఒక్కటే మార్గం, విచ్ ఈస్ తల నడి సహస్రాల్లో.
సో అక్కడ నుంచి ఎనర్జీ అవుతుంది, అక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది. ఇంకా వేరే బాడీ రంధ్రాలు ఉన్నాయి అంటే అది మన శరీరానికి మాత్రమే, జీవుడికి ఉండే రంధ్రాలు అసలు లేవు ఇంకా బాడీలో. సో అందుకోసమని మన బాడీలో ఎనర్జీ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలో తెలియక బాడీలో ఈ లోపు ఎనర్జీ వచ్చి 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 బిల్డప్ అయిపోయింది. ఇప్పుడు నిండు కుండలాగా ఉంటాం అనమాట మనం, ఇంకా ఇంకా ఫుల్గా ఉంటాం ఆ ఎనర్జీ తోటి. ఆ ఎనర్జీ బయటికి ఎలా వెళ్ళాలో అర్థం కాక అప్పుడు అవి ట్విస్టర్ లాగా తిరగడం మొదలు పెడుతుంది ఎనర్జీ. ఆ ఫోర్స్కి ఇప్పుడు మీరు ట్విస్టర్ కానీ హరికేన్ కానీ చూస్తే అర్థమవుతుంది. ఏమన్నా పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా వెహికల్స్ కూడా గాల్లోకి లేసి ఇసిరేస్తుంటాయి. అమెరికాలో అలాంటివి జరుగుతుంటాయి. సో అలాగనే మన బాడీలో కూడా ఆ ఫోర్స్కి ఆ చక్రాలు ఓపెన్ అవుతాయి. అందుకు మనకి ఎనర్జీ రావాలి అనేది, బాడీలోకి ఎనర్జీ అంత ఇంపార్టెంట్. అంతేగాని ఎవరో చేయి పెడితే ఓపెన్ అవ్వదండి, దానికి చాలా ఎనర్జీ కావాలి. ఇంకొక మనిషికి అసలు ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయలేరు, ఇవ్వలేరు. కేవలం నేచర్ మాత్రమే ఆ ఎనర్జీ మనకు అందిస్తుంది. సో అలా చక్రాలు ఓపెన్ అవుతాయి అనమాట. ఓకే, మీకు గురువుగారు 15 రోజులతో అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం షేర్ చేసుకున్నారు ఆయనతో? కలిశాను. మామయ్య నీకేం జరుగుతుందో అది గురువుకు చెప్పు, అతను చెప్తారు నీకు, నేను చెప్పలేను నీకు అన్నారు. సో అట్లీస్ట్ ఆ తాళం దొరికింది కదా, తన దగ్గరికి వెళ్ళాను. చెప్తే నీకు చక్రాలు ఓపెన్ అయ్యాయి అమ్మ, చాలా బాగా జరిగింది, ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్స్లు అయినాయి, అవన్నీ చెప్పాను. ఎందుకంటే ఒక్కొక్క ఎలిమెంటు మన శరీరంలోకి వచ్చి మన బాడీని పూర్తిగా నింపేస్తుందండి. వాళ్ళల్లో మనల్ని కలుపుకోవాలి అంటే చక్రాలు ఓపెన్ అయినంత మాత్రాన మనం నేచర్లో కలిసేమని కాదు, అది చాలా ప్రాసెస్ ఉంది. నేను ఆ ప్రాసెస్ మొత్తం చెప్పకుండా మీకు చెప్పడానికి సింపుల్గా చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, నేచర్లో ఎనర్జీ తోటి వాటర్ కూడా మన లోపల, వాటర్ అంటే ఫిజికల్గా వాటర్ కాదు, ఎనర్జీ వాటర్ ఎలిమెంట్ మనలోకి వచ్చి బాడీని పూర్తిగా నింపేసి మనల్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేస్తుంది. యాక్చువల్గా నాకు యాక్సిడెంట్లో ఐ లాస్ట్ 2 fingers అనమాట. సో ఇలా కూర్చున్నప్పుడు నాకు బాడీలో బ్యాలెన్స్ తప్పుతున్నట్టు అనిపించింది. అంటే ఒక ఎలిమెంట్ అని కాదు, ఇన్ జనరల్గా ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకు వస్తుంది, మన బాడీలో మనల్ని నింపేస్తుంది. కంప్లీట్గా మెర్జ్ అవ్వాలంటే అదనమాట మెర్జింగ్ ప్రాసెస్. ఆ టైంలో ఏంటి బ్యాలెన్స్ తప్పుతుంది ఈ కొంచెం దానికే, 2 చిన్న లిటిల్ ఫింగర్స్ అదే ఉంగరం ఫింగర్ పోయినందుకే నాకు బ్యాలెన్స్ తప్పినట్టు అనిపించింది. సో దాన్ని కొంచెం ఇలా హోల్డ్ చేసుకుని ఇలా పట్టుకొని కూర్చున్నాను, అప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇంట్రెస్టింగ్. మనకేం తెలియకుండా కూర్చుంటాం, జరిగేటప్పుడు ఏది ఎప్పుడు ఎలా చేయాలో గైడ్ చేస్తున్నారు, మనకు వచ్చేస్తుంది. ఆ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది అన్నది ఇంకా అమ్మ పక్కన కూర్చొని చెప్తా ఉంటారండి. రాత్రి కూడా వచ్చి వేదం చెప్పేది. ఇప్పుడు మన మన కన్న తల్లి ఎలా చెప్తారో, ఇది జీవుని కన్న తల్లి కదా పార్వతి అమ్మ, తను కూడా ఇలానే చెప్పేది. సో ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియలండి. మేడం, ఇప్పుడు ఇంత జరుగుతుంటే లౌకిక ప్రపంచానికి మళ్ళీ ఏం తెలియనట్టుగా ఉండడం అనేది కష్టం కదా, మీరు ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేశారు? నేను ఆ టైంలో అమెరికాలో నేను మా వారే, నాకు ఫ్రెండ్స్ తక్కువ, మా వారికి ఉన్న ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్. నాకు తెలుగు వాళ్ళు పెద్ద నేను కలవను, ఎందుకంటే తను ఐరిష్, తను ఇంగ్లీష్ తప్పించి వేరే మాట్లాడేవాళ్ళు కాదు. ఎవరైనా నాకు తెలుగు వాళ్ళ పరిచయమైనా హాయ్ హౌ ఆర్ యూ అంటారు, కానీ అంతకు మించి పెద్ద ఇంకా నాతోటే కన్వర్సేషన్స్ ఉంటాయి, తనకు బోర్ కొడుతుంది. అందుకని నేను తెలుగు వాళ్ళని కలవడం పూర్తిగా తగ్గించేసాను. సో ఫ్రెండ్స్ అందరూ అమెరికన్సే, వాళ్ళు వీకెండ్స్ తప్పించి కలవరు. అంటే పార్టీస్ అవి మనలాగా ఎవ్రీడే కలవడం, కూరలు షేర్ చేసుకోవడం ఇట్లాంటివి ఉండవు తెలుగు వాళ్ళతో, అదే అమెరికన్స్ తోటి. సో నాకు డిస్టర్బెన్స్ లేకుండా అయిపోయింది. మా వారు వర్క్ చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ 5 కానీ రారు. సో మధ్యలో నేను ఒక్కదాన్నే కదా, నాకు అసలుకి ఎంత ఫ్రీ అంటే అన్ని కలిసి వచ్చినాయి అనుకుంటాను. నేనేం చేయాలన్నా మా వారు దానికి ఒప్పుకోవడం, ప్రతి దానికి నో చెప్పకపోవడం, నాకు ప్రతి ఒక్కటి లైఫ్లో అలా కలిసి వచ్చిందండి. సో హ్యాపీగా చేసేదాన్ని. గురువు గారు మీకు ఇంకేం సజెషన్స్ ఇచ్చారు? గురువు గారు నాకు జరిగినవన్నీ చెప్పాను. ఆయన నాకు ఇచ్చింది, నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అమ్మా అని అడిగారు కాన్వర్సేషన్స్లో. నేను మామూలుగా కాన్వర్సేషన్ కదా, అంటే ఏం జరుగుతుంది ఏంటి ఇలాంటివన్నీ చెప్తున్నాను, ఆయన అడుగుతున్నాను, నేను చెప్తున్నాను, దాన్ని బట్టి ఇలా అడుగుతున్నారేమో అనుకొని నాకు శివుడు అంటే ఇష్టం అండి. మా ఇంట్లో ఏమో అందరూ వెంకటేశ్వర స్వామిని ఇష్టపడతారు, విష్ణుమూర్తి. కానీ నా విషయంలో పర్సనల్గా నాకు ఎవరైనా వెరైటీగా ఉంటే నచ్చుతుంది. ఇన్ జనరల్గా ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి, నాకు నచ్చాలి ఆ మనిషిలో అంటే. శివుడు నాకు వెరైటీగా కనిపిస్తారు. అందులో శివుడు కొంచెం అమాయకంగా అలా కనిపిస్తారు, బోలాశంకర్. చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలతో నాకు వచ్చిన నాలెడ్జ్ అది, అందుకని నాకు శివుడు అంటే ఇష్టం అండి అనగానే ఆయన శివ పంచాక్షరి మంత్రం ఇచ్చారు. ఇచ్చి ఆయన చాలా ముచ్చటపడిపోయి, నేను ఇంకెళ్తానండి అంత మాట్లాడు కాన్వర్సేషన్ అంతా అయిన తర్వాత, లేదు ఒక్క క్షణం కూర్చో తల్లి నేను ఇప్పుడు వస్తానని చెప్పేసి, అంటే ఇంగ్లీష్లో లేండి కాన్వర్సేషను. లోపలికి వెళ్ళి ఒక రుద్రాక్ష మాల తీసుకొచ్చి నాకు శివ మంత్రంతో ఆ మాలతోటి బీట్స్ ఎలా తిప్పాలి, ఎలా మంత్రం చెప్పుకోవాలి, పాటగానా పద్యంగానా ఇంకా నా ఇష్టం ఎట్లయినా
ఎలా చెప్పుకోవాలి ఏంటి అని అవన్నీ చెప్పేళ్ళారు. సో ఇప్పుడు జీవితంలో గురువు అంటే ఇప్పుడు మిమ్మల్ని కలిశాను, మీ దగ్గర నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నాను అంటే మీరు నాకు గురువే కదా. ప్రతి చోట ప్రకృతి, చెట్టు పుట్ట ప్రతి దాని నుంచి మనం ఒక కొత్త విషయం నేర్చుకుంటామండి. సో వీళ్ళందరూ మనకు గురువులే. కానీ నా జీవితంలో ఏంటంటే ఈ గురువు దగ్గర మంత్రం ఇచ్చిన గురువు, నన్ను పూజకి ఒక భక్తికి నాకు మార్గం చూపించింది ఈ గురువే అన్నట్లు. అంటే ఆయన చెప్పలేదు నాకేమి చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యని. ఆయన చెప్పింది కేవలం ఒక మంత్రం ఇచ్చి ఈ మంత్రం చెప్పిస్తూ ఉండమ్మా, ఈ మంత్రం చెప్పుకుంటూ ఉండు అని అదొక్కటి చెప్పారు. చేస్తానండి అన్నాను. నేను ఎవరికైనా ఏమన్నా మాట ఇస్తే మనస్ఫూర్తిగా చేస్తానండి. అలాగా ఆ మంత్రం జపంతో ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను ముందుకి. ఇప్పుడు మీకు ఎనర్జీ ఫిల్ అయిపోయి చాలా చక్రాస్ ఓపెన్ ఇబ్బంది అయింది కదా, ఈ మంత్రం దాన్ని బ్యాలెన్స్ చేసిందా మీకు? ఇది అంతా అయిపోయిన తర్వాత నాకు మంత్రం వచ్చింది. ఓకే. నాకు అమ్మతోటి ఎక్స్పీరియన్స్లో అంటే ఒక బాడీలో ఉండే 5 చక్రాస్ ఓపెన్ అవ్వాలంటే అమ్మ వల్ల ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ 2 చక్రాస్ ఓపెన్ అవ్వాలంటే తండ్రి వల్ల ఓపెన్ అవుతాయి. తండ్రి అంటే శివుడు. సో ఈ మధ్యలో నాకు మంత్రం వచ్చేసింది, శివ అభిషేకం చేసుకుంటున్నాను. సో కొంచెం భక్తి వచ్చింది మధ్యలో. సో శివాభిషేకం చేసుకుంటున్నాను, మంత్రం వచ్చింది. అప్పుడు 2 చక్రాలు ఓపెన్ అయ్యి అప్పుడు జీవుడును ఆత్మ బయటకు వచ్చారు. అక్కడ నుంచి పాస్ట్ జన్మలకు వెళ్ళడానికి నాకు అవకాశం దొరికింది. ఓకే. అది శివతత్వంతో ఆ 2 ఓపెన్ అయినాయి అనమాట. ఓకే. మీరు ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కైలాస యాత్రకు వస్తారని విన్నాము, రకరకాల ఆధ్యాత్మిక ప్రదేశాలు చూసారు. ఏమేమి చూసారు మీరు? చాలా గుళ్ళు తిరిగానండి. ఇప్పుడు కూడా వెళ్తావా అంటే నేను శక్తి పీఠాలకి ఇలాంటి వాటికి వెళ్తాను. ఇప్పుడు వీధికొకటి ఇంటికొకటి గుడి వచ్చేసింది కదండి. ఇలా ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తాం మనం? అక్కడ అంటే ఇన్ జనరల్గా గుడిలో ఏం జరుగుతుంది, ఒక స్టోర్ని కార్వింగ్ చేసేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ దేవుణ్ణి మనం పూజిస్తాం. అవును. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మీరు నేనే ఉన్నాం కదా ప్రత్యక్షంగా. సో ఇప్పుడు కానీ ఈ శక్తి పీఠాలకి జ్యోతిర్లింగాలకి కానీ మౌంట్ కైలాష్కి కానీ నేను ఎందుకు వెళ్తాను అంటే అక్కడ కొంతమంది పుణ్యాత్మలు నడిచారు, అక్కడ దేవుడిది జరిగింది. సో అందుకని నేను ఆ ప్రదేశంలో నడవాలి అనుకుంటాను. వెళ్ళి ఆ గుడి చూడాలని అదే కాదు, వాళ్ళు కాలు పెట్టిన చోట నేను కూడా కాలు పెట్టాలి అన్న ఉద్దేశంతో వెళ్తాను. కానీ లిటరల్గా అయితే నేను గుళ్ళకి పెద్ద తిరిగే మనిషిని కాదు. కేవలం అంటే కొన్ని ప్రాముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళాలని కోరికతోటైతే వెళ్ళిన మాట నిజమే. కానీ అసలు దేవుడు అనేది మనలోనే ఉన్నాడండి. ఎందుకంటే మనం న్యాచురల్గా ప్రాణ ప్రతిష్ఠ చేసుకునే వచ్చాం ఈ భూమి మీదకి. సో మనలోనే ఉంది అదంతా. ఓకే. మామూలుగా అందరూ సాధన అంటే అయితే కాశీకి వెళ్తారు లేదా హిమాలయాలు వెళ్తారు. మీరు కాశీ వెళ్ళారు, కైలాస్ వెళ్ళారు కదా. మీరు వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత ఏమైనా చేంజెస్ అబ్జర్వ్ చేస్తారా? అక్కడ ఏమైనా ప్రత్యేకతను అబ్జర్వ్ చేస్తారా మీరు? ఇప్పుడు నా విషయంలో అయితే ఎనర్జీ విశ్వం మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ అయిందండి. మనం కాశీకి వెళ్తేనో హిమాలయస్కి వెళ్తేనో ఎక్కువ ఎనర్జీ ఏమి రాదు మనకి. ప్రతి చోట స్ప్రెడ్ అవుట్ అయింది. కానీ కొంచెం తేడా ఉంటుంది. ఓకే. కొంచెం ఇప్పుడు పండగ అనుకోండి, ఇప్పుడు రేపు వినాయక చవితి, మీకు రేపుకి ఎనర్జీ రావచ్చు. ఇప్పుడు నాకేంటంటే 2 రోజుల క్రితమే ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ 2 రోజుల క్రితం నాకు ఇంకా నిద్ర పడతా, రాత్రంతా నేను పడుకునే ఉంటాను కానీ నిద్రపోను ఇంకా. కానీ కళ్ళుకి బాడీకి రెస్ట్ అయితే ఇస్తాను. అలా ఉంటుంది నా బాడీ. సో పండగలన్నా ఒక అమావాస్య, పౌర్ణమికి, ఏకాదశికి నాది ఆరుద్ర నక్షత్రం, ఆ నక్షత్రానికి ముందే నాకు 2-3 రోజుల ముందే నాకు ఎనర్జీ అందిపోతుంది నా బాడీకి. సో అలాంటి వాటికి ఎనర్జీ ఉంటుంది. కానీ ప్రదేశాన్ని బట్టి ఇప్పుడు కాశీలోనే ఎక్కువ ఎనర్జీ అంటే అక్కడ పూజలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి మేబీ ఎనర్జీ ఉండుండొచ్చేమో, అలా అయితే నేను ఒప్పుకుంటాను. అంతేగాని కాశీలోనే ఎనర్జీ ఉంటుంది, హిమాలయస్లోనే ఎనర్జీ ఉంటుంది అంటే నేను నమ్మనండి. ఇప్పుడు తపస్సు చేయాలన్నా మీరు హిమాలయస్కి వెళ్ళి కూర్చోనక్కర్లా, విశ్వం అంతా ఎనర్జీ ఉంది. దేవుడు ప్రతి చోట, అసలు దేవుడు ఎక్కడ లేడని, ఎనర్జీ లేదు అని మనం చెప్పడానికి, తక్కువ ఎనర్జీ అని ఉంది అని చెప్పడానికి ఎనర్జీ ఈవెన్గా ఉందండి. మన మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ చేసుకోవాలి. దానికోసం మనం ఫ్యామిలీని వదలక్కర్లేదు, మన కంపానియన్ని వదిలేయక్కర్లేదు. ఎక్కడ ఉన్నామో, ఎక్కడ బ్రతుకుతున్నామో అక్కడ ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేస్తే చాలండి. దానికోసం ఇల్లు వదిలి వెళ్ళాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అమ్మగారు చెప్పిన తర్వాత అరుణాచలం వెళ్ళాలనుకున్నారా? వెళ్ళారా? వెళ్ళాను, అరుణాచలం వెళ్ళాను. కొండ చుట్టూతా గిరి ప్రదక్షిణ చేశాను. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వింత ఏమి జరిగిందంటే, అంటే వింత అంటే అక్కడే అని కాదు, నాకు అక్కడికి వెళ్ళక ముందే ఇప్పుడు ఎనర్జీ నేచర్లో నేను స్ప్రెడ్ అయిపోయాను కదా ప్రకృతిలో. అప్పుడు నాకేమి కొత్త నేను అంటే గెయిన్ చేసిన నాలెడ్జ్ ఏంటంటే,
ఇప్పుడు మీరు అక్కడ కూర్చుని ఉన్నారు, నాతో మాట్లాడుతున్నా, మీరు లోపల ఏం ఆలోచిస్తున్నారు అన్నది నాకు వినిపించేది. ఎందుకంటే మీలో కూడా ప్రకృతే కదా ఉన్నది, నాలో ఉన్న ప్రకృతే మీది కూడా ఉన్నది. నేను స్ప్రెడ్ అవుట్ అయిపోయాను కాబట్టి నాలో ఉన్న ప్రకృతి ప్రతి ఒక్కళ్ళ మనసులో ఆలోచనలు నాకు వినిపించాయి. అందుకని నా ఇంటి వెనకాల చెట్లతో మాట్లాడేదాన్ని, పురుగు పుట్ర వీటి మాటలు వినిపించాయి, వాటితో మాట్లాడేదాన్ని. తిరిగి ఏమన్నా నా మనసులో వాటితో మాట్లాడితే అవి క్వైట్ అయిపోయాయి. అవి భయపడతాయి కదా నన్ను చూసి. సో అలాగా నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక కుక్కతోటి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒక ఫ్రెండ్ తోటి అంటే నా ఫ్రెండ్కి ఫ్రెండ్ తనతోటి వెళ్తున్నాం. ఒకటి పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వస్తుంది. నాకు దానికి అరుపుకి ఉన్న మీనింగ్ నాకు అర్థమైంది. అదేంటంటే ఈ అమ్మాయిని కరవాలనే వెళ్తుంది. సో నేను వెనక్కి తిరిగి దాన్ని ఆపి, లేదు తను నా కోసం నాకు తోడుగా వచ్చింది, తనని నేను కరవడానికి లేదు అని అంటే, లేదు కరవాలి అంటే, లేదు నేను కరవనేమను, తను నా కోసం వచ్చింది కాబట్టి నేను ప్రొటెక్ట్ చేయాలి తన్ని అన్నట్లు నేను అన్నాను. అది నా వైపు చూసి కుయ్యి అనుకుంటా పాపం అమ్మాయికి ఇవన్నీ మనసులో జరిగే మాటలు. తన ముందు నడుచుకుంటే వెళ్ళిపోతుంది. సో ఇది జరిగింది వెనకాల. అయితే ఈలోపు ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్లో గిరి ప్రదక్షిణ అయిపోయింది. మేము అరుణాశ్రమంలోనే మాకు కాటేజ్ ఇచ్చారు వాళ్ళు. లోపలికి కాటేజ్కి వెళ్తుంటే కరెక్ట్గా మా కాటేజ్ ఎదురుగా ఒక వైట్ లేడీ, అమెరికన్ లేడీనో యూరోపియన్ లేడీ, ఒక తెల్లమ్మాయి వెయిట్ చేస్తుంది. వింత జరిగింది ఆ రోజు నాకు. వెళ్తా ఉన్నాము, ఆ అమ్మాయి నన్ను చూసి నా వైపు నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు అన్నోన్ పర్సన్, తను ఎవరో నాకు తెలియదు, నేను తనకు తెలియదు, నా దగ్గరికి వచ్చి, నా పక్కన కూడా నా ఫ్రెండ్ నించుని ఉంది కదా, తను ఏం అనలేదు, నా దగ్గరికి వచ్చి నాకు కుక్క కరిచింది ఏం చేయమంటారు అని అడిగింది. కెన్ యూ ఇమాజిన్ దట్ ఎక్స్పీరియన్స్? లిటరల్గా అడిగితే నాకు ఒక్కసారి మనసులో బాధ అనిపించింది. ఎందుకంటే తినికి జరగాల్సింది తిని ఆపాను కదా, తనకి జరిగింది. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తుంది కాటేజ్ దగ్గర? అసలు నా కాటేజ్, ఈ కాటేజ్లో ఉంటున్నానే ఆ అమ్మాయికి ఎలా తెలుసు? అసలు ఎందుకు వెయిట్ చేస్తుంది? నన్ను చూడంగానే నా వైపుకి ఎందుకు నడిచి వచ్చింది? ఐ డోంట్ నో ద రీజన్. ఐ డోంట్ నో టిల్ టుడే. ఐ డోంట్ నో ద రీజన్. మీరు ఏం చెప్పారు పాపం తనకి? ఏమీ అవ్వలేదులేమ్మా, డాక్టర్ని అంటే ఇంగ్లీష్లోనే కాన్వర్సేషన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అంటే, వెళ్ళాను, రోజు ఒక ఇంజెక్షన్ చేయించుకోమన్నారు అంది. ఏమీ లేదులే, తగ్గిపోతుంది, బీ స్ట్రాంగ్ అని చెప్పేసి అన్నాను. ఓకే అన్న. మీరు అడగలేదా వయ్యారు అంటే మీరు ఎందుకున్నారు నా కోసం ఇక్కడ, ఎందుకు అడుగుతున్నారని? నాకు అది అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఒకళ్ళకి జరిగే కర్మని ఆపకూడదు అని నాకు అర్థమైంది. నేనేంటంటే ఉంటుంది స్టార్టింగ్ లో చేస్తే మనం ఆపకుండా ఉండలేము, ఆ ఉద్దేశంతో ఆపాను. కానీ తనకు జరగాల్సిన కర్మని నేను ఇంకొక అమ్మాయికి అది ట్రాన్స్ఫర్ చేశాను. ఎంత తప్పు చేశానో కదా, ఇక నుంచి ఇలాంటివి చేయకూడదు అనేది అర్థమైంది. అందుకని నేను ఎవరైనా కర్మలు ఉన్నప్పుడు ఏ కర్మని మనం తగ్గించలేమండి. అది కూడా తప్పే. మన కర్మలు మనం అనుభవించాల్సిందే, దాన్ని పూర్తి చేసుకోవాల్సిందే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిందే. రమణాశ్రమంలో విరూపాక్ష గుహ కానివ్వండి, రమణుల వారి ఆశ్రమంలో ఏదైనా మీకు మెడిటేషన్లో ఏమైనా తెలిసిందా? నేను వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళి నేను మెడిటేషన్ చేయలేదండి. ఎందుకంటే అప్పటికే నా మెడిటేషన్ పూర్తయిపోయింది. నేను ఇప్పుడు మెడిటేషన్ కూడా చాలామంది ఇంకా చేస్తున్నారా అని అడుగుతారు. కానీ మెడిటేషన్ ఫర్ ఎవర్ చేసే ప్రక్రియ కాదు. ఇప్పుడు నా ఉద్దేశంలో నేను మెడిటేషన్ ఎందుకు చేయాలనుకున్నాను, నా పూర్వజన్మలు తెలుసుకోవాలి అనుకున్నాను. పూర్వజన్మలన్నీ తెలిసిన తర్వాత నా దగ్గరికి శివపార్వతులు వస్తుంటే వీళ్ళని నేనే వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి అని మళ్ళీ మధ్యలో ఇంకో కొత్త కోరిక వచ్చింది. ఓకే. సో అది కంప్లీట్ చేయడానికి మళ్ళా జర్నీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఆ జర్నీ అంటే ఆ కోరిక కూడా తీరిన తర్వాత ఓకే నా పని పూర్తి అయిపోయింది అని చెప్పేసి ఇంకా మెడిటేషన్ ఆపేసాను. దానికి మించి నాకు కోరికలు ఏమి లేవు. అసలు మీకు ఏదైనా ఆజ్ఞ ఉంది అంటే మనకు తెలియకుండా ఇన్నర్ వాయిస్ లేదా మనకి ఏదైనా సజెషన్ వస్తుంటుంది, అది ఏ రకంగా వచ్చిందని చెప్పలేదు. మీరు చెప్పండి, ప్రపంచానికి మెడిటేషన్ ఇది చెప్పండి, మీ అనుభూతులు చెప్పండి అనేది ఏమన్నా ఆజ్ఞ వచ్చిందా నేచర్ నుంచి? నాకు ఆజ్ఞలు అట్లాంటివి ఏం లేదు. కాకపోతే నా లైఫ్ పర్పస్సే మెడిటేషన్ ప్రాసెస్ ఇది. అంటే నాకు చూపించింది నేచర్ అదే కదా. ఈ మెడిటేషన్ ఇలాంటిదంటూ ఒక ప్రాసెస్ ఉంది, జెన్యూన్గా చేయండి, ప్రపంచం అంతం కాపోతుంది. అలా అంతం అయ్యే లోపు మిమ్మల్ని మీరు తెలుసుకొని మీకు మీరు మోక్షం పొందాలి అంటే ఈ ప్రాసెస్ తప్పదు. దీనివల్లనే మనకి మోక్షం అనేది సంపాదిస్తుంది. దీనివల్లనే మనం ఆల్రెడీ గెయిన్ చేసిన బ్యాడ్ కర్మ కానీ గుడ్ కర్మ కానీ, ఎందుకంటే మంచి కర్మలు ఉన్నా తప్పే,
చెడు కర్మలు ఉన్న తప్పే, మంచి కర్మలు ఉన్నా అవి పోగొట్టుకోవడానికి మళ్ళీ భూమి మీద పడాల్సిందే. ఏ బ్యాలెన్స్ ఉండదు, బ్యాలెన్స్ జీరో ఉండాలి. ఆ బ్యాలెన్స్ జీరో చేసుకోవాలంటే మన కర్మలు మనకు తెలియాలంటే మెడిటేషన్ తప్పదు. సో మెడిటేషన్ చేయాల్సిందే. సో ఏదైనా జీరో చేసుకోవాలంటే మెడిటేషన్ ప్రాసెస్ తప్పదు. మెడిటేషన్ ప్రాసెస్లో కూడా మనం చాలా రకాలుగా వింతగా చెప్తున్నారండి. నాకు నేనే విన్నాను, ఒక క్యాండిల్ పెట్టుకుని అది చూడాలని, వస్తు చింతన అని ఇప్పుడు అది చేస్తా. అవునా, నాకు అది వినలేదు, కానీ ఆ విషయం అయితే విన్నాను. ఇలా క్యాండిల్ పెట్టుకుని కళ్ళతోనే చూస్తుండాలంటారు కదా అని విన్నాను. నా ఉద్దేశం ఏంటంటే కళ్ళతో చూస్తున్నంత కాలం శరీరమే చూస్తుంది దాన్ని జీవుడు చూడట్లా. మరి అంటే ప్రశాంతతతో మనం లైట్ని చూస్తున్నాం కాబట్టి మన కాన్సన్ట్రేషన్ కోసం స్టార్టింగ్ లో కోసం అలా త్రాటక చర్య చేపిస్తూ ఉంటారు. ముందు మీరు ఫోకస్ కళ్ళు మణుతాయి కదండి, అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా. అది నేను కరెక్ట్ అని నేను అన్ను. మరి దాని వెనకాల ఏంటి బిహైండ్ ప్రాసెస్ అన్నది నాకు తెలియదు. సో ఐ కాంట్ కామెంట్ అబౌట్ ఇట్. నా ఉద్దేశం ఏంటంటే శరీరం కళ్ళు మూసుకుంటే జీవుడు కళ్ళు తెరుచుకుంటాయి. సో అప్పుడు అసలు జీవుడు ఏంటి, జీవుడు ఏం చేశాడన్నది మన గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం చేయాల్సిందంతా ఒకటేనండి, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక 5 minutes చేయండి చాలు. 5 minutesలో మీకు అసలు ముందు కొంచెం ఏం జరుగుతుంది అన్నది అర్థమవుతుంది. ముందు కలర్స్ రావడం మొదలవుతాయి. బ్లాక్ అండ్ వైట్ కనిపించినా కూర్చోండి, కలర్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ప్రకృతిలో ఉండేది కలర్సే. ఇప్పుడు ఈ రెయిన్బో ఎలా ఏర్పడుతుంది మీకు కొంచెం క్లారిటీగా చెప్తాను. మన నేచర్లో ఒక 5 elements ఉన్నాయి. ఆ 5 elementsలో ఉన్న కలర్సే ఈ రెయిన్బో కలర్స్ అనమాట. అది ఎలా ఏర్పడుతుంది? ఈ 5 elements ఒక ప్లేస్లో ఒక క్వాంటిటీస్తో అక్కడ గనక ఉంటే ఆ ఒక ప్రదేశంలో అప్పుడు రెయిన్బో ఏర్పడుతుంది. ఆ రెయిన్బో ఏంటి, దానికి శరీరం లేదు. మన శరీరంలో అంటే మన బాడీకి ఇది శరీరం. సో ఆ రెయిన్బోనే మన బాడీలో ఉంది. సో అలానే ఒక్కొక్క చక్ర ఓపెన్ అయినప్పుడు ఈ రెయిన్బోలో ఉన్న కలర్స్ కూడా మనకు ఒక్కోటి అలా కనిపిస్తా వెళ్తాయి మన బాడీలో. అది మనకి తేడా. కాకపోతే దానికి శరీరం లేదు, కానీ 5 elements ఒక చోట చేరినాయి కాబట్టి రెయిన్బో ఏర్పడుతుంది. ఆ 5 elementsలో ఏ ఒక్క ఎలిమెంట్ తగ్గినా, ఇప్పుడు ఎండ ఉంది, ఎండ తగ్గిపోయింది, వర్షం తగ్గిపోయింది, అప్పుడు కరెక్ట్గా కావాల్సిన వాటర్ క్వాంటిటీ అక్కడ లేదు కదా, అప్పుడు రెయిన్బో విడిపోతుంది, డిసపియర్ అయిపోతుంది మనకి స్లోగా. అది రెయిన్బోకి మనకి తేడా. మన బాడీలో కూడా రెయిన్బో ఉంది. ఇప్పుడు మీకంటే ఆల్రెడీ మీకు పూర్వజన్మ అది కర్మానుసారం మీరు కూర్చోగానే అర్థమైంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, సపోజ్ మా ఆడియన్, ఇప్పుడు నాకు మెడిటేషన్ తెలియదు, నేను కూర్చున్నా, నన్ను ఏం చేయమంటారు? కళ్ళు మూసుకుంటాను, ఏం చేయాలి ఇప్పుడు నేను? కళ్ళు మూసుకొని ఇప్పుడు నన్ను కళ్ళు తెరుచుకొని మీరు నన్ను ఎలా చూస్తున్నారో కళ్ళు మూసుకొని కూడా ముందుకే చూడండి. మీ లోపల కాదు, ముందుకే చూస్తూ ఉండండి. మళ్ళీ నేచర్లో ఒక మెమరీ ఉంటుందన్నారు కదా, సో అది మనం ప్రకృతి అమ్మ మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి, లేకపోతే మీలో ఉన్న 5 elements మీకు రంగులు కనిపిస్తున్నాయి అంటే మీకు 5 elements మీ దగ్గరికి వస్తున్నాయని. సో 5 elements వచ్చే కొద్దీ మీరు ప్రకృతిలో ఉన్న మెమరీ వల్ల మీ పాస్ట్ జన్మలు మీ కళ్ళకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, నాతో మాట్లాడుతున్నారు, ఇది మీ పాస్ట్ జన్మ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉంటది. మిమ్మల్ని మీరు గుర్తుపెడతారు, నన్ను గుర్తుపట్టరు. అది పాస్ట్ జన్మ కదా, నాతో సంబంధం లేదు. ఇప్పుడు నేను మీ అక్క అవ్వచ్చు, మీ అమ్మ అవ్వచ్చు, మీ బిడ్డ అవ్వచ్చు, కానీ నాతో సంబంధం ఉండదు. ఎందుకంటే మీరు మాత్రమే కనిపిస్తారు. ఇంకా నేను కనిపిస్తానుగా నన్ను గుర్తుపట్టరు మీరు. ఆ శరీరాన్ని వదిలేశారు మీరు, కానీ మెమరీ వల్ల మీరు మాత్రమే గుర్తుంటారు. సో ఇప్పుడు మీ పక్కన ఉండే వాళ్ళు ఒక 10 మంది ఉన్నా, మీరు ఫంక్షన్లో ఉన్నా అందరూ కనిపిస్తుంటారు, కానీ ఏ ఒక్కళ్ళని మీరు గుర్తుపెట్టరు. వాళ్ళు ఎవరు అన్నది మీకు వాళ్ళ పోలికలు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు. ఇప్పుడు మనం కళ్ళు తెరుచుకొని ఎంత క్లారిటీగా చూస్తున్నామో అంత క్లారిటీగా, అంత కలర్ఫుల్గా కనిపిస్తారు, కానీ మిమ్మల్ని మీరు మాత్రమే గుర్తుపడతారు. సో మీ శరీరం ఏం చేస్తుంది, పక్కన వాళ్ళతోటి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అన్నది మాత్రం మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో దాన్ని బట్టి అది మీకు ఆడజన్మ, మగజన్మ, అసలు ఏం చేశారు ఆ జన్మలో, ఎందుకు పుట్టారు ఆ జన్మ ఎందుకు తీసుకోవచ్చు. కానీ ఇలా పూర్వజన్మ స్మృతులు తెలియాలంటే కొంతమందికి మీరు అన్నట్టు ప్రారంభ కర్మ ప్రకారం ఎప్పుడు తెలియచ్చు, కొంతమందికి సంవత్సరాల సాధన తర్వాత కూడా తెలియచ్చు. మన కర్మానుసారం. అండ్ గ్రహాలు ఇప్పుడు సపోజ్ శనిగ్రహం ఎఫెక్ట్ ఎక్కువ, శని కుజుడు వక్రీకరించాడు, ఇంకేదో బుధుడు బాగాలేదు, నీచపడ్డాడు, ఇలా ఉంటాయి. మెడిటేషన్ ద్వారా గ్రహాల ఎఫెక్ట్ని మనం డైల్యూట్ చేసుకోవచ్చు. అంటే అంత తీవ్రంగా కాకుండా, ఇప్పుడు సపోజ్ ఎవరికో ప్రాణగండే ఉంది, చిన్న దెబ్బతో వెళ్ళిపోతుంది. ధ్యానంతో మన గ్రహాలని కూడా మన మీద ఎఫెక్ట్ లేకుండా చేసుకోవచ్చు అంటారు, అది నిజమేనా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ముందు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, దాన్ని బట్టి యూ కెన్ జడ్జ్ వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్.
ఒక గురువు గారిని కలిశాను ఒక టైంలో నేను పిల్లల కోసం ట్రై చేస్తున్నాను. సో అతన్ని కలిస్తే అతను ఇంటికి వచ్చి రామ్మ నా దగ్గరికి నీతో మాట్లాడాలి అంటే వెళ్ళాను. ఆయన నా జాతకం అంతా చూసేసి చాలా బాగుంది అని చెప్పేసి కొన్ని పూజలు చేయమన్నారు. అసలు నేను దేవుడిని నమ్మని మనిషినండి, నాకు దేవుడి మీద నమ్మకమే లేదు, పూజలు కాకుండా ఇంకేమైనా చెప్పండి అంటే లేదమ్మా కొంచెం ఇంత చేయంటే సరే అయిందే చేస్తాను, సరే వాటి వల్ల ఉపయోగం ఏంటండి అని అడిగాను. ఎందుకంటే ఏమీ తెలియదు కాబట్టి. పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది అది తప్పిపోయి ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది, సో ఇలాంటి ఉపయోగం అయితే ఉందమ్మా అన్నారు. సో మంచిదే కదా, నిజమా కాదా అన్నది నాకు తెలియదు, పెద్ద అయినా చెప్తున్నారు. సో చేశాను, అన్నీ చేశాను. సో అది దాని ఫలితమా ఏంటనేది తెలియదు. కానీ నా జాతకంలో అయితే ఒక 3 గ్రహాల కలయిక అయితే ఉంటుందండి. నాకనే కాదు మీకైనా ఎవరికైనా ఆ 3 గ్రహాల కలయిక కనుక మన జీవితంలో ఉంటే మెడిటేషన్లో ఉన్నత స్థాయిని చేరుకోగలం. ఓకే, అది మీరు రివీల్ చేస్తారా ఏమనుకోకుంటే? తప్పకుండా అండి. సూర్యుడు, సన్, మెర్కురీ, జూపిటర్ అండి. ఈ 3 గ్రహాలు గనక కాంబినేషన్ మన జాతకంలో ఉంటే మెడిటేషన్లో డెఫినెట్గా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాం. కాకపోతే ఈ గ్రహాలు కూడా మనకి ఎలా అంటే జాతకం, ఈ గ్రహాలు అంటే మనకి జాతకమే కదండి. ఈ జాతకం ఎలా వర్తిస్తుందంటే ఇప్పుడు మనకి జన్మ అయిపోయింది, తీసుకొని వచ్చాం కాబట్టి దీన్ని మనం కొన్ని పూజల ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ ఇన్ జనరల్గా ఈ జన్మ అయిపోయింది అనుకుందాం. మన పాజిటివ్ కర్మలు ఉన్నా నెగిటివ్ కర్మలు ఉన్నా వాటిని అంటే చెడ్డ కర్మలు ఉన్నాయి అనుకోండి, యమలోకంకి అయితే వెళ్తాం. అది కూడా నేను వెళ్ళాను, చూశాను. సో యమలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని శిక్షలు అనుభవిస్తాం. మనం శిక్షలు అనుభవించాం కదా అని మన కర్మలు జీరో అవ్వవు, మన కర్మలు తగ్గవు. మనకిచ్చిన టైంను వృధా చేసుకున్నందుకు అక్కడ శిక్షలు ఉంటాయి, అంతవరకే. మళ్ళా కర్మలు జీరో చేసుకోవాలంటే మాత్రం మళ్ళీ ఏదో ఒక శరీరం అంటే నెక్స్ట్ ఆ కర్మలు తగ్గించుకోవడానికో పెంచుకోవడానికో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ శరీరం కావాలో ఆ శరీరమే మనకు వస్తుంది. అది కూడా మీరే చూస్ చేసుకుంటారు. అంటే హ్యూమన్ అనే కాదు, మీకు ఇవ్వబడుతుంది. అంటే నెక్స్ట్ వచ్చే జన్మలో అవి తగ్గించుకోవడానికి మీకు ఎంత కాలం అయితే అవసరమో, ఇప్పుడు మీకు ఒక చిన్న కర్మే ఉందనుకోండి, మీరు ఒక రోజులో పుట్టిపోవచ్చు, దానికి కావాల్సిన జన్మ మీకు వస్తుంది అంతవరకే. అలాగా ఆ జన్మకి కావాల్సిన శరీరాన్ని, ఆ జన్మకి కావాల్సిన టైము అంటే ఎంత టైం ఫ్రేమ్లో అయితే ఈ కర్మలు తగ్గించుకోవచ్చు, మీరు అనుకున్న కార్యం నెరవేరుస్తుంది అనుకుంటామో అంత టైము అంటే మన ఆయుష్ అనమాట. దాన్ని ఆ ఆయుష్ మీకు ఇవ్వబడుతుంది. సో ఆ టైంలో మనమే తగ్గించుకోవాలి. ఈ టైంలో ఈ జన్మలో మీరు మెడిటేషన్ చేశారు, కొంత జ్ఞానాన్ని సంపాదించారు. నెక్స్ట్ జన్మ వచ్చేటప్పుడు ఆ జ్ఞానాన్ని మీరు అక్కడ వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చే జన్మ కోసం. ఓకే, ఈ జన్మ మన తెలివితేటలను ఉపయోగించి, ఎందుకంటే జీవుడే ఇదంతా ప్లాన్ చేసేది. సో అప్పుడు ఇప్పుడున్న నాలెడ్జ్ మనతోటే ఉంటుంది. మనం గొప్ప బీద అనుకుంటా చూపిస్తుంటాం, కానీ గొప్ప అంటే రిచ్నెస్ అంటూ ఏంటంటే నాలెడ్జ్ మనతో వస్తుంది. కాబట్టి ఇది రిచ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఉన్నవాడు రిచ్. డబ్బులున్నంత మాత్రాన మీరు రిచ్ రావు కదా. శరీరం వదలంగానే ఒక్క నయ పైసా మీతో రాదు. ఎంత డబ్బులైనా వదిలేసుకొని వెళ్ళాల్సిందే. మీ తోటి రాదు నెక్స్ట్ జన్మకి అసలు నయా పైసా కూడా తీసుకెళ్ళలేరు. కానీ ఈ నాలెడ్జ్ జన్మలకి మీతోటే ఉంటుంది, మిమ్మల్ని వదిలేయదు. ఎస్పెషల్లీ కొత్త జన్మ వచ్చేటప్పుడు ఈ నాలెడ్జ్ అంతా ఉపయోగించి నెక్స్ట్ జన్మ నాకు ఎలా రావాలి. అందరూ బాధలు పడితే మీరేదో తప్పులు చేసేసారు అందుకని మీకు కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అని అంటారు. కానీ నిజానికి తెలివైన వాడైతే ఆ కర్మలు తగ్గించుకోవడానికి బాధలు పెట్టుకొని వస్తాడు. సో మీరు బాధలు పడుతున్నారు అంటే పుణ్యాత్ముడు, కర్మలు తగ్గడానికి దగ్గరగా వచ్చేసారు అని అర్థం. ఇన్ జనరల్ గా బాధలు పడుతున్నారు అంటే మీరు ఇంకా శరీరంలో ఉన్నారు, మీరు ధ్యానం చేయలేదు, మీకు అర్థం కావట్లేదు, మాయలో లౌకికల్లో ఉండిపోతారు ఉన్నాం. కాబట్టి ఇక్కడ జాతకం ప్రకారం కూడా కేతువు ఆధ్యాత్మిక ఇస్తారంటారు. కేతువు ఉంటే విపరీతంగా కష్టాలు రాగానే వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే ఇంకా అది మోక్ష కారకం కూడా అంటారు కేతువు. ఎందుకంటే అదే మీకు మొత్తం కర్మలంతా అనుభవించి ఏడ్ చేస్తే పని అయిపోతే ఇంకెళ్ళిపోవచ్చు. అవునండి, అక్షరాల్లో జరిగేది అదే. కాకపోతే మనకు తెలియక అయిపోయి నేనేం కర్మలు చేసుకున్నాను, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఏదేదో పాపం చేశాను అని అంటే తెలియని అమాయకంగా మనం ఆలోచించేస్తాం. కానీ నిజానికి మనం మోక్షానికి దగ్గర పడుతున్నాం. మన కర్మలు జీరో చేస్తాడానికి మనము పెట్టుకుని వచ్చాం. ఓకే, అది అండ్ మీరు చెప్పండి, నిజంగా ఇప్పుడు చాలా మందికి మోక్షం కాగానే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంది, మెడిటేషన్ చేస్తే నాకు ఇది తగ్గుతుంది, అప్పులు తీరితే బాగుండు, అనారోగ్యం తగ్గితే బాగుండు. చాలా మంది మెడిటేషన్తో బట్టతల మీద వెంట్రుకలు వస్తాయి, ఐసైట్ తగ్గిపోతుంది. నేను అనొద్దు కానీ విన్నారు కదా, మీరు వినుంటారు. అవి వినలేదులే. కానీ ప్రతి ఒక్కటి పాసిబిలిటీనేనండి. మన మనసులో
ఈ కోరిక ఉంది ఈ కోరిక లేదు అని కాదు. మెడిటేషన్ చేసేదంతా 100% మంచి. మీరు ఒక నెల చేయండి, ఒక సంవత్సరంలో చేయండి, కొన్ని రోజులు చేయండి. ఏ నాలెడ్జ్ మీకు ఉన్నదో ఆ ప్రతి జన్మకి ఉపయోగపడుతుంది. మీకు ఏ కొంచెం ఎనర్జీ వచ్చినా ఆ ఎనర్జీ మూలాన మీకు మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు నిజంగా గ్రహాల చెడు ఎఫెక్ట్ పొడగొట్టుకోవడం, నాకు నిజంగా బిహేవియర్ కావాలి, స్కిన్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఇవన్నీ చేసుకోవచ్చు లౌకిక వంచలు కూడా అన్ని ప్రతిదీ చేసుకోవచ్చండి. కాకపోతే మనకి అన్యూజువల్ కోరికలు కాదు, అంటే ఎవరినో చంపాలి, ఎవరినో మోసం చేయాలి అట్లాంటివి అని కాదు. మనకుండే చిన్న చిన్న కోరికలు ఏంటండి, ఎవరిని బాధ పెట్టే కోరికలు ఏం కాదు కదా. మీ గురించి మీరే చాలా మంది మేడం ఇప్పుడు చూసే వాళ్ళకి మోస్ట్లీ డబ్బులు, చాలా మందికి ఆరోగ్యం, అనారోగ్యం, అప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏసలు ఎన్ని పూజలు పాపం ఎందుకు చేస్తున్నారంటే మా కష్టాలు ఏమైనా తీరుతాయేమో అని ఒక ఆశ. వాళ్ళు మెడిటేషన్ చేస్తే మా కష్టాలు తీరుతాయేమో అని ఒక హోప్ తో ఉంటారు కదా. అవునవును, కరెక్ట్. అలాంటి వాళ్ళు చేస్తే నిజంగానే హోప్ ఉంటుందా? 100%. నేనైతే డబ్బులు కానీ ఏది కోరుకోలేదు. నా కోరిక ఆల్రెడీ చెప్పాను పూర్వజన్మలని. కానీ నాకు తెలియకుండా నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతే తెలియకుండా నాకు డబ్బులు వచ్చేసినాయండి. ఓకే, బిలీవ్ ఇట్ అన్నట్టు. ఎలా ఏంటనేది పర్సనల్ చెప్పను. కానీ అనుకోకుండా బిజినెస్లు స్టార్ట్ చేయడం, వాటిల్లో అంతా మంచిగా జరగడం, హ్యాపీగా అసలు లైఫ్ ఇంకా ఉద్యోగం లేదు, నాకు ఇంకా ఇబ్బంది లేదు, నా లైఫ్కి బతికినంతకాలం ఇచ్చాలు అన్నట్లు హ్యాపీగా సెట్ అయిపోయింది నా లైఫ్. నేనేది కోరుకోలే, అస్సలు ఏం కోరుకోలే ఇది చెయ్యాలి, ఇది నాకు కావాలి అన్నది కోరుకోలే. నేను కోరుకున్నది ఒకే ఒకటి, పూర్వజన్మల గురించి. ఆ కోరిక తీరింది, అనుకోకుండా లైఫ్ సెట్ అయిపోయింది నాకు. ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి. కాకపోతే ఇదే కావాలని కోరుకోవద్దు, దానికంటే కొంచెం మంచి ఆధ్యాత్మికంగా ఇంకేమన్నా కోరుకోండి. ఎందుకంటే ఎనర్జీ మూలాన ప్రకృతి అమ్మండి, మనం వాళ్ళ బిడ్డలం. మనకి తెలియక, మనకి ఏమి అడగకపోయినా అమ్మకి తెలుసు ఏం కావాలి. అమ్మ ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. కానీ అదే కోరిక పెట్టుకొని కూర్చోవద్దు. ఎందుకంటే మనం ఇంత అడుగుతాం, ఇంత ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు మనం ఇంతే అడుగుతాం. కరెక్ట్ చెప్పారు. తెలియదు కదా. కానీ చక్కగా చూసుకుంటారండి, హ్యాపీగా చూసుకుంటారు. అసలు లైఫ్ సెట్ అయిపోయిందండి మెడిటేషన్ లో. అండ్ నాకు ఇంకో డౌట్ మేడం, మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి కొంతమందికి ఇక్కడ తలనొప్పి స్టార్ట్ అవుతుంది, లేదా ఇక్కడ ఏదో షాక్ ఇస్తున్నట్టుగా అవుతుంది అంటారు, లేదా ఇక్కడ హెవీగా ఉంటుందంటారు, మూలాధారం దగ్గర వెన్నుపూసలో ఏదో వైబ్రేషన్ వస్తున్నట్టుగా, కరెంట్ షాక్ ఇస్తున్నట్టు, సన్నగా ఏదో పాకుతున్నారు, ఇలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటారు కదా. మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందా, అందరికి ఇలా ఉంటుందా? నిజంగానే ఇలాంటి అనుభూతులు మీకు ఏమైనా కలిగాయా? 100% అండి. వెరీ గుడ్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి ఒక్కటి మెడిటేషన్లో జరుగుతుంది. ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంది. సో రీజన్ వల్ల జరుగుతుంది. సో మనకి అది అంటే చేసే వాళ్ళకి అది ఎందుకు జరుగుతుంది అన్నది అని అర్థమైతే వాళ్ళకి భయం అనేది ఉండదు, బాధ అనేది ఉండదు. ఇప్పుడు వెన్నెముక దగ్గర మీరు ఏదో కదులుతుంది అది ఇది అంటారు కదా. యాక్చువల్గా ఈ చక్రాసు మన బాడీలో ఉన్న 5 చక్రాసు ఓపెన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఒక ద్వారం ఉంటుంది. అంటే ఆత్మ, జీవుడు ఆత్మ ఉండి ఆ రెండు వెళ్ళి పరమాత్మలో కలిసే టైం అన్నమాట అది. దానికి ఒక 2 పాములు ఆ ద్వారాన్ని క్లోజ్ చేసి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మధ్యన న్యూస్ లో ఎక్కడో విన్నాను, అనంత పద్మ సింపుల్లో నాగబంధం తలుపులు ఉన్నాయి. ఇలాంటిది కూడా అలానే అనుకోండి. అదే ఇంకా అలాంటిదని కాదు, అదే ఈ నాగబంధనాలతో క్లోజ్ అయ్యి ఉంటుంది ఆ డోర్, ఆ దారి. ఇప్పుడు ఇవి కనుక సక్రమంగా చక్రాసు ఓపెన్ అయితే ఆ ద్వారము ఓపెన్ అవుతుంది మనం వెళ్ళడానికి. ఎందుకంటే మనం పరిపూర్ణత చెందాము కాబట్టి, ఆ 5 చక్రాసు సక్సెస్ఫుల్గా మనకు ఓపెన్ అయినాయి కాబట్టి. సో ఈ దారి ఓపెన్ అయినప్పుడు ఆ దారిలో వెళ్ళేటప్పుడు, అంటే మనం వెళ్ళేటప్పుడు అవి కదులుతాయి కదా, పాములు కదులుతాయి. కదిలిన ఏంటంటే పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి. ఆ తిరగడంలో వీళ్ళకి పాపం తెలియక ఆ ఫీలింగ్కి వాళ్ళ భయపడుతున్నారేమో అని మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. భయపడాల్సిన అవసరం లేదండి. అంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ తెలియక ఇప్పుడు వాళ్ళు నేను ఇంతకు మీకు చెప్పాను కదా, కళ్ళు మూసుకొని దృష్టి మన ఏం జరుగుతుంది అన్న దాని మీద ఉంచాలి అని. వాళ్ళు అలా చూస్తూ ఉండకపోవచ్చు. నేను అలా అంటే నాకు ఇలా చెయ్యాలని ఎవరు చెప్పలేదండి. చెప్పాను కదా, శక్తి అమ్మ పక్కన ఉంది, ఇంకా ఆవిడ నేర్పించింది, ఆవిడ నాకేం చెప్పలేదు. కానీ నాకు అలాంటి జ్ఞానం నాలో ఉన్నది. ఒక లైఫ్లో, నా పాస్ట్ ఒక లైఫ్లో ఎంటైర్ లైఫ్ నేను తపస్సు చేశానండి. ఆ నాలెడ్జ్ మరి నాతోటే ఉంటది కదా. అంటే నాతోటి అంటే నా శరీరానికి, నా జీవుడికి, నా జీవుడికి ఉంటది కాబట్టి వాడికి తెలిసి వాడు అలా చేశాడు. సో దానివల్ల నాకు వచ్చిన నాలెడ్జ్ ఇది. సో ఇవి మనకి అది తెలుసు. మన కళ్ళు మూసుకున్నా కూడా మన లోపల జరిగేవన్నీ ఇంతగా కనిపిస్తాయి మన క్లారిటీగా అన్నాను కదా. అలా తెలుస్తుంటది, ప్రతి ఒక్కటి తెలుస్తుంటది. కాబట్టి నాకు ఏ ఒక్క చోట అనుమానం రాలేదు, భయమే లేదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది.
బాడీలో ఇప్పుడు నేను కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ చీమ కుట్టినట్టు, ఇక్కడ స్పార్క్, ఇప్పుడు ఎలక్ట్రిక్ షాక్ స్పార్క్ వస్తుంది చూడండి, అలాంటి స్పార్క్ వస్తుంది. ఇప్పుడు కుడివైపు జరిగినప్పుడు ఎడం వైపు స్పార్క్లు వస్తాయి, ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ స్పార్క్లు వస్తాయి. అలాగా అంటే ఈ రైట్ బాడీకి లెఫ్ట్ బాడీకి ఒక కనెక్షన్ ఉంటుంది, ఈ క్రాస్గా కనెక్షన్స్ ఉంటాయి అనమాట బాడీ లోపల. ఇలాంటివన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. జరిగేటప్పుడు అవి మనం కామన్గా ఇంకా జరిగిపోతూ ఉంటాయి, దాని మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చెయ్యం. కాకపోతే జరిగేది కనిపిస్తుంటుంది, ఓకే జరుగుతుంది అన్నట్లు మనం ప్రతి ఒక్కటి నోటీస్ చేసుకుంటూ ఉండాలి కూడా మన శరీరంలో. ఇప్పుడు చీమ కుట్టినట్టు కానీ ఇచ్చింగ్ కానీ ఇది కూడా ఎందుకు వస్తుందంటే దానికి ఒక రీజన్. అంటే కొత్తగా మెడిటేషన్ చేసే వాళ్ళకి అర్థం అవడం కోసం చెప్తున్నాను. మన మెడిటేషన్లో కూర్చొని చేస్తున్నప్పుడు బాడీలోకి ఎనర్జీ ఎంటర్ అవుతుంది అంటున్నాను కదా. ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీ డైరెక్ట్గా తల నుంచి వెళ్ళి జీవుడికి తగులుద్ది. వాడికి బ్యాటరీ ఛార్జ్ ఇస్తున్నాం మనం ఆ ఎనర్జీ అది. సో బ్యాటరీ ఛార్జ్ ఇచ్చినప్పుడు ఏమవుతాడు, వాడు నిద్రలేస్తాడు. నిద్రలేసి చూడడం మొదలు పెడతాడు. ముందు మెలకువగానే మనం నిద్రలేకపోతే ఏం చేస్తాం, కళ్ళు తెరుస్తాం. సో ఫస్ట్ కళ్ళు తెరుస్తాడు. అందుకని మనకు ఆ విజన్ ఇంపార్టెంట్. మూసుకున్న శరీరం కళ్ళు మూసుకొని జీవుడి కళ్ళు చూడమంటున్నాను. సో వాడు నిద్రలేకపోతే ఏం చేస్తాడు, నిద్రలేసినాడు మనం పక్క మీద పడుకోం కదా, లేస్తాం, లేచి నిల్చుంటాం, కదులుతాం. సో వాడు కూడా కదలడం మొదలు పెడతాడు. వాడు కదిలినప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, మన బాడీ లోపల వాడున్నాడు, మన బాడీ కూడా ఓగడం మొదలు పెడుతుంది. మనం శరీరం ఊగడానికి కారణం లోపల జీవుడు కుండలిని యాక్టివేషన్ అవుతే బాడీలో ఊపుతూ ఉంటారు, అది కారణం. కీడా పింగళ నాడి గుండా శక్తి ప్రవహిస్తుంది అంటారు కుండలిని యాక్టివేషన్ అయినప్పుడు. కీడా పింగళ అంటే ఇవే ఈ రెండు పాములు అన్నమాట. పైకి కిందికి వెళ్ళి మన లోపల ఒక బీజం పడుతుంది. ఆ బీజం వల్ల ఒక మొక్క మొలుస్తుంది. ఆ పాములు వచ్చేసి వీటిని చిలుకుతుంటాయి. అది అందుకో ఈ కదలే పైకి కిందికి ఇలా చిలుకుతా ఉంటాయి అనమాట మన బాడీని. అలా చిలికినప్పుడు దానిలో నుంచి మనకి అమృతం బయటకు వస్తుంది. ఆ అమృతం ఎప్పుడు వచ్చి మన శరీరాన్ని తడిపేసిందో కంప్లీట్ గా బుల్లుబుల్ల చక్రాలు, అంటే శరీరం బయట కూడా ఇప్పుడు దాకా శరీరం లోపల చక్రాలు తిరిగినాయి, బయట తిరగలేదు కదా. ఈ అమృతం వచ్చి ఎప్పుడైతే మన శరీరం ఫుల్గా తడిపేసిందో అప్పుడు మన శరీరం అంతా బుల్లుబుల్లు. ఇప్పుడు ఎంటిక ఎంత మందంగా ఉంది, ఎంటిక మన శరీరంలో నుంచి వస్తుంది కదా, అంతంత బుల్బుల్ చక్రాలు ఓపెన్ అవుతాయి. శరీరం మొత్తం ఫుల్ బుల్బుల్ చక్రాలతో నింపేస్తుంది మనకి. అంత శక్తిమయం అయిపోతుంది, అంత శక్తి. ఇన్నేం డౌట్, ఏ ఒక్క చిన్న పాటు కూడా వదిలిపెట్టదు. ఈవెన్ నా హెయిర్ ఉంది కదండి, ఈ హెయిర్ చివర్లో కూడా ఎలక్ట్రిసిటీ లైట్. ఇప్పుడు మన చిన్నప్పుడు మా అమ్మాల ఇంట్లో ఉండేది, మరి అందరి ఇళ్లలో ఉందో లేదో తెలియదు కానీ ఒక నైట్ లైట్ అనమాట, వైర్లు ఉంటాయి, దానిలో నుంచి లైట్ బయటకు వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఏదో అంటారు, ఫైబర్ ఆప్టిక్ వైర్స్ లాగా. అలాగా జుట్టు చివర్లో ఉన్న దగ్గర కూడా మనకి లైట్ కనిపిస్తుంది. అంత ఇన్ అండ్ అవుట్ ఆ లైట్ తోటి మనల్ని నింపేస్తుంది. ఇప్పుడు కొంతమంది అంటుంటారు చూడండి, మెడిటేషన్ చేస్తే మీ చుట్టూ ఆరా కనిపిస్తుంది అని. ఆరా ఎందుకంటే ఈ బ్యాడ్ ఎనర్జీస్ మన దగ్గరికి రాకుండా అమ్మ మనకి ఇచ్చిన ప్రొటెక్షన్ అది. అది. అండ్ హాస్టల్ ట్రావెలింగ్ మీరు అనుభూతి చెందారని విన్నా. మీరు ఏ డైమెన్షన్స్, ఏ లోకాలు చూసారు ఇది కాకుండా? యాస్ట్రల్ ట్రావెల్లో ప్రతి గ్రహానికి వెళ్తామండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్విటేషన్ వస్తుంది. మన ప్రకృతి విస్తరించినప్పుడు వాళ్ళకి మనం ఉన్నాము అన్నది వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిపోతుంది. సో మనకు ఒక ఇన్విటేషన్ పంపిస్తారు, రా నా దగ్గరికి అన్నట్లు. అంటే ఈజీగా అర్థం అవ్వడం కోసం చెప్తాం. వెళ్ళినప్పుడు ఇంకా మన కాన్వర్సేషన్స్, మన సంభాషణ అలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనం అప్రిషియేట్ చేస్తారు, మనకి ఒక గుర్తింపు వచ్చేస్తుంది. ఈవిడ మనల్ని వస్తుంది అని. ఇంకా వాళ్ళ నుంచి వేరే సిగ్నల్స్ వెళ్ళిపోతాయి కదా, అందరి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నుంచి మనకి ఇన్విటేషన్ వస్తుందండి. ప్రతి ఒక్కరిని విజిట్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాస్ట్రల్ ట్రావెల్. ఇంకోటి ఏంటంటే నేచర్లో మెర్జ్ అయినప్పుడు మనం పాస్ట్కి ఫ్యూచర్కి కూడా వెళ్తా ఉన్నాం కదా, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ట్రల్ ట్రావెల్. కాకపోతే అదేంటంటే ప్రకృతి సహాయంతో చేసే యాస్ట్రల్ ట్రావెల్. మనం ముందు టన్నెల్ ఓపెన్ అప్పుడు వెళ్ళినప్పుడు జరిగేదేమో శివుడి వేలో, జీవుడి వేలో చేస్తున్న యాస్ట్రల్ ట్రావెల్ అనమాట. జీవుడు ఎంటర్ అవుతాడు ఆ టన్నెల్లోకి, ప్రకృతి ఏమో మెర్జ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది. ఇంకా మన విజన్స్లో మనకు కనిపించేస్తుంది ఒక సినిమా కలర్ఫుల్గా. ఇందాక మీరు అన్నాను కదా పాశ్చర్యంలో మిమ్మల్ని మీరు గుర్తుపడతారని, అదంతా మనకు కనిపించేది. ఇప్పుడు టెన్నెల్లోకి వెళ్ళినప్పుడు జీవుడు ఏ రూపంలో ఉంటాడు, అక్కడ లోకాలు ఎలా చూస్తారు, అక్కడ మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు నడుస్తున్నారు, నేను ఏ రూపంలో ఉన్నాను అన్నది మీకు తెలియదు. నేను ఉన్నాను,
నేను వెళ్తున్నాను, ఇంతవరకే మనకు తెలుస్తుంది. మనం అర్థం లేకుండా మనల్ని మనం చూసుకుంటున్నాం, కానీ మన అది అసలు ఇంపార్టెంటే కాదండి. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం, అదే కదా చెప్తున్నాను. ఇంకా దాన్ని ప్రత్యేకించి వేరే రూపం అంటూ ఏముండదు. ఇంకా మనం ఉన్నాం, మనం వెళ్తున్నాం, అంతవరకే మనకు తెలుస్తుంది. అక్కడ అర్థం పెట్టుకుని మనం చూడలేము. కానీ టనల్ ఏంటంటే బ్లాక్ టనల్, ఫిజికల్ గా అసలు మనం కూర్చున్నప్పుడు మన ముందు ఒక బ్లాక్ టనల్ రౌండ్ గా ఓపెన్ అయ్యి తిరుగుతూ ఉంటది. ఒక 3 రోజులు నేను అయిపోయి ఇది ఎందుకు ఓపెన్ అవుతుంది, ఇది దానిలోకి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ ఎక్కడికి వస్తాం అన్నది నాకు డౌట్ వచ్చింది. నేను ఏ డౌట్ వచ్చినా ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటా. అలా నాకు రోజు ఫ్రెండ్ తో ఇలా నా ముందు ఒక టనల్ ఓపెన్ అవుతుంది, నాకేం చేయాలి అర్థం కావట్లేదు, వెళ్ళమంటావా అంటే నీకేం భయం లేదు కదా, ఇలా చూడాలి. నాకు లిటరల్ గా ఏం భయం ఉండదు. సరే అయితే పోతాం అంతే కదా అన్నట్లు నేను ఎంటర్ అయ్యా. అప్పుడు నాకు అర్థమైంది, ఓ ఇది బానే ఉంది చక్కగా. అదైతే దేశం తెలియలేదు, కానీ రోజు ఓపెన్ అవుతుంది అది. 3 రోజుల తర్వాత చూసిన తర్వాత నేను 4వ రోజు దానిలోకి ఎంటర్ అయ్యాను యాక్చువల్గా. అంటే ఇప్పుడు టైం ట్రావెలింగ్ అంటారు కదా, చాలా తేడా ఉంటుంది అక్కడ మాట. ఇప్పుడు మీరు యమలోకం చూసాం, శిక్షలు ఉంటాయి అక్కడ, తప్పులకు కాదు టైం వేస్ట్ చేసినందుకు అన్నారు. అంటే చాలా మంది అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మృత్యువుని మేము చూసాము, మళ్ళీ మరణించి బ్రతికొచ్చిన వాళ్ళు, మేము ఒక చీకటి లోకానికి వెళ్ళాము, అక్కడంతా చీకటే ఉంది, ఒంటరిగా ఉన్నాం, ఇలా చాలా అనుభూతులు పుస్తకాలుగా తీశారు. మీ అనుభూతి ఎలా ఉంది? నేను అంటే శరీరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క జన్మని దాటుకొని మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్తాము అన్నాం కదా, ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ అనమాట. శరీరం నుంచి మనం చనిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు యమలోకం గుండానే వెళ్ళాలి, వేరే జన్మ తీసుకోవాలన్నా ఇంకెక్కడికి వెళ్ళాలన్నా, అసలు ఏ లోకం వెళ్ళాలన్నా ఒకసారి శరీరంలో నుంచి బయటకు వచ్చామంటే యమలోకం తప్పదు. అది నేను చనిపోక ముందే చేసేసాను ఆ ప్రయాణం. ఇంక నేను యమలోకం వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చేసేసాను, నా జీవుడు పని అయిపోయింది. సో అలాగా యమలోకానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శిక్షలు ఏమీ లేవు, ఎందుకంటే నాకు నా సొంతంగా నేను వెళ్తున్నాను కదా, నాకు ఇంకా 0 బ్యాలెన్స్ అయిపోతేనే కదా నా జీవుడు బయటకు వచ్చేది. సో అంటే ఇష్టపూర్వకంగా బయటకు వచ్చాను కాబట్టి 0 బ్యాలెన్స్ అవ్వంది బయటకు రావు. అది మనకి కొండ గుర్తు అంటామా, అది బయటకు వచ్చాము బ్రతుకుండగానే అంటే మన 0 బ్యాలెన్సెస్ కర్మలు 0 చేసేసుకున్నాము అని గ్యారెంటీడ్ అనమాట. సో యమలోకంగా వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే శిక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. అది చేసే వాళ్ళు కూడా నేను వెళ్ళినప్పుడు వాళ్ళని ఆపేసి వాళ్ళు కూడా మర్యాద పూర్వకంగా నించున్నారు. సో శిక్షలు పడే వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ వచ్చింది నా మూలాన. సో వాళ్ళు కూడా మన వైపు వింతగా చూడడం మొదలెట్టారు. అంటే చూస్తున్నాను, అటు ఇటు చూసుకుంటే వెళ్తాం కదండి, ఎవరైనా ఉంటే చూస్తాం, కనీసం కొంచెం అయినా గ్లాన్స్ చేస్తాం వాళ్ళ వైపు. సో అలా చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే వాళ్ళకి ఒక క్షణమైనా నా మూలాన రిలీఫ్ వచ్చింది అని నాకు హ్యాపీగా అనిపించింది. వీళ్ళైతే మనం వెళ్తున్నామని నించోని మర్యాదగా దారిస్తారనమాట. సో అదంతా నేను నోటీస్ చేశాను. మీరు ఇంకా అబ్జర్వ్ చేసిన లోకాలు అంటే ఇప్పుడు యమలోకంతో పాటు చాలా ఉంటాయి అంటారు మనకి, వాటిలో మీరు అనుభూతి చెందింది లేదా ఒక్కొక్కసారి మెడిటేషన్తో సంబంధించిన కూడా కళలో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాము నిద్రపోయే లేసులు, అలాంటి కళల అనుభూతులు ఏమైనా ఉన్నాయా? కళలో ట్రావెల్ ఒకసారి జరిగింది, అంటే ఒకసారి అంటే ఒక ఇన్సిడెంట్, అది చాలా జరుగుతాయి కదా, కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తానులేండి. ఒక ఇన్సిడెంట్లో ఏంటంటే అమ్మ చనిపోయిన తర్వాత సంవత్సరీకానికని ఇండియా వెళ్ళాను. అప్పుడు దేవుడి గురించి డిబేట్ వచ్చింది. అరౌండ్ ఆ టైంలోనే అనుకుంటా నేను అదే జాతకం చెప్పి అతన్ని కలిశాను. ఈ పూజలు అవి చెప్పారు. నాకు ఇంటికి వచ్చి చెప్తాను కదా, భక్తి లేదు నాకు, కానీ ఆయన చేయమంటున్నారు చేస్తానని. మా చిన్నక్కకి చాలా భక్తి, తను ఉండేసి లేదు దేవుడు ఉన్నాడు అంటే నేను ఎక్కడ ఉన్నాడు ఉంటే చూపించు అని. నాకేంటంటే ఏదైనా ప్రూఫ్ లేదే నేను నమ్మను, ఏదైనా నాకు తెలియాలి 100% అది కరెక్టే అని, నేనే పని చేయాలంటే అంత మొండిదాన్ని నేను. సో అక్కేమన్నది, కావాలంటే నువ్వు అనుకుని పడుకో, నీకు దేవుడు నీకు కనిపిస్తాడు, నీకు తెలుస్తుంది అంది. సరే అనుకునే పడుకుంటాలే, అది కూడా ఏమనుకోవాలో కూడా నువ్వే చెప్పు అంటే, దేవుడు కనిపించాలని కోరుకో అంది. అదే కోరుకొని పడుకున్నా. ఆ రోజు లిటరల్గా అది కళే, కానీ నాకైతే అది నిజంగానే ఉంది. 100% నేను లిటరల్గా చూశాను నేను దాన్ని. నేను మంచినీళ్ళు కానీ లేసాను, నడుచుకుంటూ వెళ్తున్నాను, హాల్లో నుంచి దాటుకొని ఆ తర్వాత డైనింగ్ హాల్ దాటుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ పక్కన మెట్లు ఉంటాయి, పెద్దక్క వాళ్ళ ఇంట్లో. మెట్ల వైపు ఇలా చూస్తే అక్కడ విష్ణుమూర్తి రూపాలు ఒక 3 కనిపించినాయి. మొదటి 3 రూపాలు మత్స్యవారాహ, ఈ 3 కనిపించినాయి. చూస్తున్నాను, నించొని అలా చూస్తున్నాను. ఫేస్లేమో చక్కగా చూసి నవ్వుతున్నారు నా వైపు. హాఫ్ బాడీ ఏమో ఫుల్గా వాటర్లో ఉంది, హాఫ్ ఏమో వాటర్ పైన నించొని ఉన్నారు.
సో మెట్ల దగ్గర అసలు అంటే అదంతా మెట్లు ఉంటాయి కదా కొంచెం మొత్తం వాటరే. అసలు వాటర్ అలా ఉండడం ఏంటి అంటే ఒక ఎక్వేరియంలో వాటర్ ఉండి వీళ్ళు ఎక్వేరియంలో ఉన్నట్టు కనిపిస్తుంది నాకు ఆశ్చర్యం వేసింది. కాసేపు చూశాను, నేను స్మైల్ ఎవరైనా స్మైల్ చేస్తే మనం స్మైల్ చేస్తాం, నేను స్మైల్ చేశాను, టక్కన మెలకు వచ్చింది. ఇంత అంటే అసలు 100% అండి నమ్మేస్తాం, ఇంకేముంది ఆప్షన్. కానీ అలా అయినా నేనేం నమ్మలేదు, వచ్చిందని చెప్పాను అంతే. ఎందుకంటే నాకు నమ్మకం లేదు కదండి అసలు దేవుడి మీద, అంత ఈజీగా నమ్మేస్తుందా నా లాంటి మొండి ఇప్పటికీ మనిషి. ఇప్పుడు నమ్ముతాను. అయ్యా బాబా ఇంత ట్రావెల్ నమ్మకపోవడమా? లేదు, అదేంటంటే కలగా వచ్చింది కాబట్టి నమ్మలేదు. మెడిటేషన్ ఏంటి, మనం కాన్షియస్ గా చేస్తున్నాం, ప్రతి ఒక్కటి కాన్షియస్ గా జరుగుతుంది, మన చెవులకి కనిపిస్తుంది, మన కంటికి కనిపిస్తుంది. నమ్మకపోవడం ఎలా? నమ్మకుండా అసలు ఉండలేమండి ధ్యానంలో. 100% గ్యారంటీడ్ ప్రూఫే ధ్యానం మనకి. కాకపోతే అది ఎవరికి వాళ్ళకి తెలుసుకోవాల్సిన జ్ఞానం. మీరు ఎంత చెప్పినా అది ఎవరు చూడలేదు దాన్ని. మీ లోపలికి వచ్చి మీకేం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఏం జరుగుతుంది వాళ్ళకి తెలిసేది కనిపించేది ఏంటి? ప్రశాంతంగా మీరు కూర్చొని మాత్రమే కనిపిస్తుంది. లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అది ఎవరికి వాళ్ళు తెలుసుకునే జ్ఞానం. మీ దగ్గరికి ఇవన్నీ తెలిసాక ఎవరైనా అప్రోచ్ అవుతున్నారా? మీకు ఎంత ఉంది, మాకు ఇది ఇబ్బంది ఉంది, ఇది సాల్వ్ చేయండి, మీ మెడిటేషన్ ద్వారా మాకు భవిష్యత్ చెప్పండి, అలా వచ్చారా మీ దగ్గరికి? చాలా మంది వస్తున్నారండి. వాళ్ళని నేను కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాను కూడా. నేనైతే ఎవరికి హెల్ప్ చేయదలుచుకోవడం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి. నేను చేసిన ఇంతకు చెప్పాను కదా అరుణాచలంలో ఒక ఎక్స్పీరియన్స్, అదే జరుగుతుంది. అది నేను చేయదలుచుకోవడం లేదు. చెయ్యగలమా అంటే చెయ్యొచ్చు, కానీ అలాంటి సహాయం కూడా అడగొద్దు. అసలు ఎవరిని అడగొద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. మీకు కష్టాలు జరుగుతున్నాయి, కష్టాలు వస్తున్నాయి అంటే పడండి, అది మీ మంచి కోసమే. కర్మలు 0 అవుతున్నాయి, మీకు హ్యాపీగా ఆనందంగా పడండి. ఆ ఆనందంలో కష్టాలు మర్చిపోతాం, మీకు మంచి జరుగుద్ది. ఇలా ఆలోచించండి. అంతేగాని అయ్యో కష్టాలు ఈవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ తీర్చేస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తగ్గించేస్తారు, పూజలు చేయించుకోండి మీకు నమ్మకం ఉంటే. కానీ నాలాంటి వాళ్ళ దగ్గర అప్రోచ్ ఉండవు, అసలుకి ఉండవు. వాళ్ళు చేయడం కూడా కరెక్ట్ కాదు. అసలు అడగొద్దు ఎవరిని, అది చాలా తప్పండి. ఎందుకంటే అది మీ కర్మలు, మీరు అనుభవించి తీరాల్సిందే. మీరే కదా చేసుకొని వచ్చారయ్యి. నన్ను నాలాంటిదాన్ని సహాయం చేయడమంటే నేను ఎందుకు చెయ్యాలి? ఎగ్జాక్ట్లీ, ఎందుకు చేయాలి? అసలు చెయ్యకూడదు కూడా. ఎవరికి వాళ్ళే. ఎందుకంటే దేన్ని మన చేతిలోకి తీసుకోకూడదు, నేచురల్ గా జరగనివ్వాలి. ప్రకృతి నియమాన్ని తప్పించకూడదు కూడా. మీరు పుస్తకం రాశారు మెడిటేషన్ గురించి, మా మ్యాగ్నా ఛానల్ వ్యూవర్స్ కి మీరు చెప్పే సందేశం? తప్పకుండా మెడిటేషన్ చేయండి. అనుభవాలు అవ్వకపోయినా దాన్ని మానేయొద్దు. ఎందుకంటే ప్రతి క్షణం మీరు స్పెండ్ చేసిన టైము, ఆ నాలెడ్జ్ మీతోనే ఉంటుందండి. ఈ జన్మకి ఒక నెల చేశారనుకోండి, తర్వాత నమ్మకం లేకపోయినా మానేసిన ఆ నెల చేసిన పుణ్యం అంటే దానివల్ల వచ్చిన రిజల్ట్ మీకు నెక్స్ట్ జన్మ క్యారీ ఆన్ అవుతుంది. సో మీ గురించి మీరు తెలుసుకోండి. ప్రపంచం అయితే త్వరలో అంతం కాబోతుంది. సో ఆ అంతం అయ్యే లోపు మీ గురించి మీరు తెలుసుకోండి, మీరు మంచి చేసుకోండి, మోక్షం పొందండి. భక్తి మార్గమైనా, ఆధ్యాత్మికమైన, ధ్యానమైనా, ఏదైనా. కాకపోతే ధ్యానంలో ఏంటంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ధ్యానం. అందుకోసం నేను ధ్యానం అంటే ఈజీ ధ్యానం. భక్తి అంటే చాలా భక్తి ఉండాలి, ఇంకా అమితమైన ప్రేమ ఉండాలి. ఈ రోజులో అంత టైం ఉండట్లేదు. కాకపోతే ధ్యానంలో అయితే మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు స్పెండ్ చేసినా మీకు ఏదో ఒక రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. కొంచెం ప్రయత్నించండి, కొంచెం టైం ఇవ్వండి చాలు. మేడం, మీ పుస్తకం పేరు, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ కోసం? నా బుక్స్ పేరు 3 బుక్స్ రాశానండి. 3 బుక్స్ పేరు అనంత ప్రయాణమే, పార్ట్ 1, 2, 3 అని. మొదటి పార్ట్ 1 బుక్ అంతా ఏంటంటే అమ్మతోటి ప్రయాణం, అంటే నేచర్, ప్రకృతి, అమ్మ వల్ల నేను చేసిన జర్నీ అంతా ఫస్ట్ బుక్ లో ఉంటుంది. సెకండ్ బుక్ అయితే నాన్నతోటి ప్రయాణం, విచ్ ఈజ్ శివుడు వల్ల నా జీవుడు ఎలా జర్నీ చేశాడు, అదంతా సెకండ్ బుక్ లో ఉంటుంది. పార్ట్ 3 ఏమో నా ప్రయాణం, శరీరంగా అసలు నేను ఈ ప్రయాణాల వల్ల నేనేం తెలుసుకున్నాను, చిన్నప్పటి నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి నేనేం చేశాను, నాకు ఎలాంటి అనుభవాలు అవుతూ వచ్చినాయి, పెద్ద అయిన తర్వాత వాటి వల్ల నాకు అయిన ఫలితాలు, రిజల్ట్స్, ఇలాంటివన్నీ. ఈ మొత్తం ఓవరాల్ ప్రయాణం వల్ల ఏంటి, అసలు ధ్యానం ఎలా చేయాలి, ఇవన్నీ థర్డ్ బుక్ లో రాశానండి. 3 పుస్తకాల సారాన్ని గంటలో నేను మీ నుంచి లాగడం అంటే సముద్రాన్ని శంకల్లో విన్నట్టే ఉంటుంది సేమ్. ఇంకా బట్ చాలా మంచి ప్రోగ్రామ్ అయితే వచ్చింది మేడం. 1 అవర్ వాల్యుబుల్ అంటే అనుభూతులు, ఇదంతా ఒక బూస్ట్ లాగా నేర్చుకునే వాళ్ళకి, ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి, కొత్తగా సాధనలోకి వచ్చిన వాళ్ళకి ఒక
ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ తర్వాత చాలామంది ధ్యాన మార్గంలోకి రావాలి, ధ్యానంలో కొత్త అనుభూతులు పొందాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, అప్రిషియేట్ దాట్. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం.